యెషయా గ్రంథము 22వ అధ్యాయం 21వ అధ్యాయం ఎవరిని గూర్చి వ్రాయబడింది? బబులోను నాశనాన్ని గూర్చి, ఎదోము నాశనాన్ని గూర్చి, అరేబియా నాశనాన్ని గూర్చి వ్రాయబడింది. 22వ అధ్యాయము ఎవరి నాశనాన్ని గూర్చి? యెరూషలేము నాశనాన్ని గూర్చి. ఈ ప్రవక్తల గ్రంథాలు చదువుతున్నప్పుడు చాలామందికి అర్థం కావు. కారణం ఏంటంటే ముందుది వెనక, వెనకది ముందు, మొత్తం షఫుల్ చేస్తుంటాడు. ఎప్పుడో జరగాల్సిన దాన్ని ఇప్పుడు రాస్తాడు, ఇప్పుడు జరిగేదాన్ని ఎప్పుడో రాస్తాడు. కాబట్టి టైం లైన్ అన్నది అర్థం కాదు. ఎందుకు ఇక్కడ వీళ్ళు వచ్చారో అర్థం కాదు. దీనికి వెనక ముందు ఒక వివరణ ఉండదు, అలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రవక్తల గ్రంథాలని పొరపాటున టచ్ చేయరు, అవి అర్థం కావు. కాబట్టి ఈ 22వ అధ్యాయం అన్నది యెరూషలేము నాశనాన్ని గూర్చి. ఎప్పుడు అంటే 701లో అష్షూరీయులు యెరూషలేము మీదకి వచ్చారు. ఆ సమయంలో యెరూషలేము ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, ఎలా నాశనమైంది అనే దాని గురించి వ్రాయబడింది. ఇది ఈ 21వ అధ్యాయం దేని గురించి అంటే 539లో బబులోను సామ్రాజ్యం ఎలా కూలిపోయిందనే దానికి. ఇది క్రీస్తుకు పూర్వం ఏంటంటే పెద్ద నంబర్ ఉంటే దగ్గరున్నట్టు, చిన్న నంబర్ ఉంటే దూరం ఉన్నట్టు. పెద్ద నంబర్ నుంచి కిందికి వస్తుంటుంది. ఏది? క్రీస్తుకు పూర్వం. క్రీస్తు శకం అంటే చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్కి వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు 2025 కదా, 2030 అంటే దీనికంటే ఇంకా ఎక్కువ దూరం అని. కానీ క్రీస్తుకు పూర్వం ఏంటంటే 2035 అంటే దగ్గరని, 25 అంటే దూరం అని, అలాగ ఉంటుంది. కాబట్టి 701లో జరిగేదాన్ని, అంటే చాలా ముందు జరిగేదాన్ని 22లో రాశాడు. 539లో జరిగేదాన్ని, అంటే చాలా దూరంలో జరిగేదాన్ని ఆ ముందు అధ్యాయంలో రాశాడు. ఇలాంటి షఫలింగ్ ఉంటుంది, ఇలా షఫిల్ అవుతుంటుంది. కాబట్టి ప్రవక్తల గ్రంథాలు అర్థం కావు. చాలా జాగ్రత్తగా విందాం. 22వ అధ్యాయం అన్నది యెరూషలేము మీదకి అష్షూరీయులు దండెత్తినప్పుడు యెరూషలేం ప్రజలు ఎలా ప్రవర్తించారు, ఎలా నాశనం అయ్యారు, ఎందుకు ఆ యుద్ధం వచ్చింది అనే దాని గురించి వ్రాయబడినటువంటి అధ్యాయం ఇది. ఇందులో 22వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం వరకు యెరూషలేము నాశనాన్ని గురించి, 15వ వచనం నుంచి 19 వరకు షబ్నా అనేటువంటి ఒక అధికారిని ఎందుకు తొలగిస్తున్నాడు అనే దాని గురించి, 20వ వచనం నుంచి 25 వరకు ఎల్యాకీము అనే వ్యక్తిని ఎందుకు అపాయింట్ చేస్తున్నాడు షబ్నా ప్లేస్లో అనేది 3 భాగాలుగా ఉంటుంది. 21వ అధ్యాయం 3 భాగాలే. 1వ వచనం నుంచి 10 వరకు బబులోను నాశనం, 11 నుంచి 12 వరకు ఎదోము నాశనం, 13 నుంచి చివరి వరకు అరేబియా నాశనం. 22వ అధ్యాయం 3 భాగాలకు ఉంటుంది. 1వ వచనం నుంచి 14వ వచనం వరకు యెరూషలేము నాశనం, 15 నుంచి 19 వరకు షబ్నా అనేటువంటి ఒక అధికారిని ఎందుకు ఆయన తీసివేస్తున్నాడు ఆ స్థానంలో నుంచి అనే వివరణ. 20వ వచనం నుంచి 25 వరకు ఆ షబ్నా స్థానంలో ఎల్యాకీం అనే వ్యక్తిని ఎందుకు పెడుతున్నాడు అనేటువంటి వివరణ. ఈ 3 విషయాలు. ఓకే, చూద్దాం ఇప్పుడు. 1వ వచనం, దర్శనపు లోయను గూర్చిన దేవోక్తి. ఎవరిని గూర్చిన దేవోక్తి అంటే ఇది? దర్శనపు లోయ అంటే ఏంటి? ఇంతకీ దర్శనపు లోయ అంటే ఏదో ఉండాలి కదా. దర్శనపు లోయ, ఎంతకు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? దర్శనపు లోయ అంటే 10వ వచనం, యెరూషలేము ఇండ్లను లెక్కపెట్టి ప్రాకారమును గట్టి చేయుటకు ఇండ్లను పడగొట్టిదిరి. అంటే ఎవరిని గురించి అంటే ఇది? ఎవరిని గురించి? యెరూషలేమును గురించి. 10వ వచనం ఎందుకు చూపించాను? 21లో కూడా ఏం చూపించాను నేను? బబులోను చూపించానా 9వ వచనంలో? అలాగే ఇక్కడ 10వ వచనంలో యెరూషలేమును చూపించానా? ఇది యెరూషలేమును గురించి. మరి దర్శనపు లోయ అన్నాడు ఎందుకు అంటే యెరూషలేము చుట్టూ లోయలు ఉంటాయి. యెరూషలేము చుట్టూ ఏముంటాయి? లోయలు ఉంటాయి.
కిద్రోను లోయ, బెన్ హిన్నోము లోయ, ఇంకొకటి ఏదో పేరు ఉంది, దాని పేరు నాకు గుర్తుకు లేదు. మొత్తం 3 లోయలు ఉంటాయి, 3 వైపులా 3 లోయలు ఉంటాయి. ఇది పైన ఎత్తుగా ఉంటుంది యెరూషలేము అనేది, చుట్టూ లోయలు ఉంటాయి. కాబట్టి దర్శనపు లోయను గూర్చిన దేవోక్తి అంటే లోయల మధ్యలో ఉన్నటువంటి యెరూషలేమా అని అర్థం. ఇకపోతే ఎందుకు దర్శనపు లోయ అని అన్నాడంటే పతనమైన స్థితిలో ఉంది కాబట్టి. లోయ అనేది తగ్గు స్థలం, పల్లపు స్థలం కదా. కాబట్టి పైన ఉన్నటువంటి పట్టణమా అని కాకుండా లోయలో ఉన్నటువంటి పట్టణమా అంటే ఆధ్యాత్మిక స్థితిలో పడిపోయి ఉన్నటువంటి యెరూషలేమా అనే దానికి దర్శనపు లోయ అని మాట్లాడుతున్నాడు. 2వ వచనం, ఏమి వచ్చి నీలోని వారందరూ మేడల మీదకి ఎక్కి ఉన్నారు. యుద్ధం గురించి మాట్లాడుతున్నాడు. అందరూ ఎక్కడున్నారంట? మేడల మీదకి ఎక్కున్నారంట. ప్రమాదం వచ్చినప్పుడు మేడల మీదకి ఎక్కుతారు. ఏమి వచ్చి నీలోని వారందరూ మేడల మీదకి ఎక్కున్నారు, పైకి ఎందుకు ఎక్కారు, ఏమొచ్చింది మీకు అని రిటారిక్గా అడుగుతున్నాడు, వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నాడు. మీరు ఉండాల్సింది ఇళ్లలో కదా, మీరు ఉండాల్సింది పొలాల్లో కదా, మీరు ఉండాల్సింది వ్యాపారం చేసుకుంటూ కదా, మీరు ఉండాల్సింది సంత వీధుల్లో కదా, ఎందుకని మేడల మీదకి ఎక్కారు? ఎప్పుడు ఎక్కుతారు మేడల మీదకి? ఆ మధ్యకాలంలో దొంగలు పడుతున్నారు ఊర్ల మీద అని ఒక కబురు వచ్చింది. ప్రతి వేసవి కాలంలో 50 రోజుల సెలవుల్లో ఇలాంటిది వస్తుంది. ఎందుకంటే 50 రోజులు భయపడుతూ చావాలని వస్తుందా, ఏదో పుకారు షికారు చేస్తుందా. అలా ఏంటంటే దొంగలు వస్తున్నారు, గొంతులు కోస్తున్నారు, కానీ ఏం చేశారంతా మిద్దెలు ఎక్కారు. అంతా 4-5 ఇళ్ళు కలుసుకొని ఆ మిద్దెకి మిద్దె మీద పడుకొని షిఫ్ట్లు లెక్క అనమాట. 1 గంట ఒకటి మేలుకుంటే ఇంకోటి. ఎందుకని దొంగలు వచ్చేప్పుడు వీడు లేపితే అందరూ వచ్చి కట్టెలు తీసుకొని కొట్టడానికి. ఏ దొంగ వచ్చి మన ఊర్లోకి ఇంతమంది మీదకి బయట వాళ్ళు దొంగలు వస్తారా? ఏమో ఎవరో చెప్పారు, అక్కడ ఇద్దరు చంపారంట, ఇక్కడ ఇద్దరు చంపారంట. అది భలే ఉంటుంది, సరదాగా ఉంటుంది కదా. మేడల మీదకి ఎక్కుతున్నా అంటే ప్రమాదం. వరదలు వచ్చేప్పుడు ఎక్కడ ఉంటుంది అంతా? మేడల మీద ఉంటారు. ప్రమాదం వచ్చేప్పుడు మేడల మీద ఉంటారు కదా. ఏమి వచ్చి నీలోని వారందరూ మేడల మీదకి ఎక్కి ఉన్నారు, ఎందుకు పైన ఉన్నారు, ఏమైంది అని అడుగుతాడు యెరూషలేము నివాసుల్ని. ఈ ప్రశ్న అయిపోయింది. ఇప్పుడు చూడండి, అల్లరితో నిండి కేకలు వేయు పురమా, ఉల్లాసంతో బొబ్బలు పెట్టు దుర్గమా. ఒకప్పుడు ఎలా ఉండేది ఇది? అల్లరితో నిండి కేకలు వేయు పురమా. ఎంత పండగలు చేసుకునేదో, అల్లరితో కేకలు వేసేదనమాట, సంతోషం తట్టుకోలేక. అల్లరితో నిండి కేకలు వేయు పురమా, ఉల్లాసంతో బొబ్బలు పెట్టు పురం. బొబ్బలు అంటే కేకలు వేయడం. అలాంటి పట్టణం ఇప్పుడు ఏమైంది? మేడల మీద ఉందంట. ఏదో అయింది. చెప్తున్నాడు చూడండి, నీలో హతులైన వారు ఖడ్గం చేత హతం కాలేదు, యుద్ధంలో వధించబడలేదు. చాలామంది చచ్చిపోయారు, అయితే వాళ్ళు ఖడ్గంతో చచ్చిపోలేదంట, యుద్ధంలో చచ్చిపోలేదంట. మరి ఎలా చచ్చిపోతారు? నీలో హతులైన వారు ఖడ్గం చేత హతం కాలేదు, యుద్ధంలో చచ్చిపోలేదు. మరి ఎలా చచ్చిపోయారు? కరువు చేత చచ్చిపోయారు, రోగాల చేత చచ్చిపోయారు, భయంతో చచ్చిపోయారు. ముట్టడి వేసినప్పుడు ఒక పట్టణాన్ని బయట నుంచి ఆహారం లోపలికి రాదు, కాబట్టి కరువు సంభవిస్తుంది. నీళ్ళు లోపలికి రావు, కాబట్టి దప్పికతో చచ్చిపోతారు. బయట నుంచి ఏ వసతులు రావు, రోగాలతో చచ్చిపోతారు, భయంతో చచ్చిపోతారు. అది మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఖడ్గానికి చచ్చిపోయారనుకో ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. ఖడ్గంతో నరికినప్పుడు చచ్చిపోతారు కదా. ఒకడు ఖడ్గం ఎత్తుకొని యుద్ధానికి పోయాడంటే వాడు బలంగా ఉన్నాడని అర్థం, ఆరోగ్యంగా ఉన్నాడని అర్థం. అయితే వీడు కొంచెం సరిగ్గా యుద్ధం చేయలేదు కాబట్టి చచ్చిపోయాడు, కానీ ఆరోగ్యంగా ఉన్నాడు అని అర్థం. ఖడ్గానికి కాకుండా కరువుతో పోయాడు అనుకో, అది భయానకమైన చావు. ఖడ్గంతో చచ్చిపోతే 10 నిమిషాలు అయిపోతుంది అంతా, గిలగిల కొట్టుకోవడం అంతా. కానీ కరువుకు పోయాడు అనుకో ప్రతి సెకండ్ చచ్చిపోతాడు. ఒక్కరోజు గట్టిగా ఉంటాడు, 2 రోజులు గట్టిగా ఉంటాడు, 3వ రోజు నుంచి కడుపులో విపరీతమైన ఆకలి, భరించలేని ఆకలి, క్షణం ఆకలితో చచ్చిపోతాడు. ఖడ్గంతో చంపబడిన వారి కంటే క్షామంలో, కరువులో చచ్చిపోయిన వాళ్ళు చాలా భయంకరమైన చావును అనుభవించారని అర్థం. ఖడ్గంతో మరణించాడు అంటే అయిపోతుంది, 10 నిమిషాల్లో ఏముండదు, మనిషి ఉండడు. ఇక కరువు అనేది చాలా ప్రమాదం, భయం అనేది చాలా ప్రమాదం.
తెగులు అనేది చాలా ప్రమాదం. నీలో హతులైన వారు ఖడ్గం చేత హతం కాలేదు, యుద్ధంలో చచ్చిపోలేదు. మరి ఎలా? కరువుతో చచ్చిపోయారు, రోగంతో చచ్చిపోయారు. ఇది కదా. ఒకప్పుడు ఎలాగుండేది? అల్లరితో నిండి కేకలు వేయపురమా, ఉల్లాసంతో బొబ్బలు పెట్టు దుర్గమా. ఏమైపోయింది పరిస్థితి? మేడల మీదకి పై నిలబడుకో అన్నావు, చచ్చిపోయిన వాళ్ళు ఎలా చచ్చిపోయారు? కరువుతో అలమటించి చచ్చిపోయారు. ఇదేనా ఆ పట్టణాన్ని పట్టాల్సిన గతి, యెరూషలేముకి పట్టాల్సిన గతి? ఎందుకో కారణం తర్వాత చూద్దాం. చూడండి 3వ వచనం. నీ అధిపతులందరూ కూడి పారిపోగా విలుకాండ్ల చేత కొట్టబడకుండా పట్టబడిన వారే. నీ అధిపతులు ఏమయ్యారు? పారిపోయారు. పారిపోయిన వాళ్ళని విలుకాండ్లు చంపుతారు. పారిపోయేవాడిని కత్తితో నరకాలంటే కష్టం. విల్లు ఎక్కుపెట్టి వదిలితే ఇలా దూసుకొని పోయి చచ్చిపోతాడు అనమాట. నీ అధిపతులందరూ కూడి పారిపోగా విలుకాండ్ల చేత కొట్టకుండా పట్టబడి. విలుకాండ్లతో కొట్టలేదంట, అలా కొట్టున్నా బాగుండు, 5 నిమిషాలు అయిపోయాడు. ఇటువైపు దూరి ఇటువైపు వచ్చేస్తుంది, రక్తపాతం జరిగి రక్తస్రావం జరిగి చచ్చిపోతాడు. కానీ విల్లుతో కొట్టలేదు. వాళ్ళను పరిగెత్తి వాళ్ళను చుట్టుముట్టి వాళ్ళను పట్టుకున్నారు. ఎందుకు పట్టుకుంటారు? ఒక్కసారి చంపకూడదు వీడిని అనేటప్పుడు పట్టుకుంటారు. ఒకేసారి లేపేస్తే ఏ బాధ ఉండదు. వాడిని పట్టుకున్నారు అంటే చుక్కలు కనపడతాయి వాడికి. అందుకే మీరు చూడండి, ఎప్పుడైనా టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు టెర్రరిస్ట్ని దనదన లేపేయరు, వాళ్ళని ప్రాణాలతో పట్టుకునే దానికే ప్రయత్నం చేస్తారు. ఎంత కష్టమైన ప్రాణాలతో పట్టుకునేదానికి. ఎందుకని? వాడిని ఒక్కసారి చంపకూడదు. వాడి దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాడిని పట్టుకొని వాడిని ఇంక వర్ణించలేం ఆ బాధని. అందుకే పెద్ద పెద్ద హై ప్రొఫైల్ కేసులు ఉంటాయి కదా, వాళ్ళని చంపరు, పుట్టుకోమని పట్టుకుంటారు ఫస్ట్. ఎందుకంటే వాడు ఒక్కసారి పోవడం మంచిది కాదు. నీ అధిపతులందరూ కూడి పారిపోగా విలుకాండ్ల చేత కొట్టబడకుండా పట్టబడిన వారైరి. పట్టుకున్నారు అధిపతుల్ని. ఇది ఎక్కడ జరిగింది? సిద్కియా రాజని సిద్కియా ఉన్నాడా? సిద్కియా లోపడలే, బబులోను రాజు వచ్చాడు. అలా గుమ్మపు దారి ద్వారా, దొడ్డి దారి ద్వారా అర్ధరాత్రి పారిపోయారు. పారిపోతే ఆ ఎరుక మైదానంలో రౌండప్ చేసి పట్టుకున్నారు. పారిపోయారు. అది చెప్తున్నది. ఇంకా జరగకముందే చెప్తున్నాడు. ఉజ్జియా, యోతాము, అహాజు, హిజ్కియా అనేటువంటి యోధారాజుల దినంలో జరుగుతుంది. కానీ సిద్కియా చివరి రాజు. ఆ చివరి రాజుకి ఏ గతి పట్టబోతుందో ముందే చెప్తున్నాడు యెషయా. నీ అధిపతులను కూడి పారిపోగా విలుకాండ్ల చేత కొట్టబడకుండా పట్టబడిన వారైరే. సిద్కియాను పట్టుకున్నప్పుడు ఏం జరిగింది? సిద్కియాను ఆయన కుమారులు పట్టుకొని వెళ్ళిపోయారు. రిబ్లా పట్టణం మందున్న ఆ నెబుకద్నెజర్ దగ్గరికి పట్టుకొని వెళ్ళగానే ఏం జరిగింది? అతని కుమారులను సిద్కియా కళ్ళెదుట చంపించి, కళ్ళెదురుగా కొడుకుని చంపితే ఎట్టుంటుంది? తండ్రి ఎదురుగా కొడుకుని చంపితే ఎలాగుంటుంది? అది సిద్కియాకు మాత్రమే తెలుసు. అతని కళ్ళెదుట అతని కుమారులను చంపించి అతని కన్నులు ఊడదీయించి, ఈయన కన్నులు ఊడబీకి గొలుసులతో కట్టి బందీగా పట్టుకుని వెళ్ళిపోయారు బబులోనికి. ఇది నరకం అంటే. ఇక జీవితాంతం చీకట్లోనే ఉండిపోయాడు, బయటికి రాలేదు, ప్రతి క్షణం చచ్చిపోవడమే. కానీ చావు రాదు. కళ్ళు 2 కనిపించవు కదా, కనీసం సూసైడ్ చేసుకుందామన్నా ఎలా చేసుకోవాలో తెలియదు. ఎందుకంటే దేంతో చేసుకుంటాడు, ఎలా చేసుకుంటాడు, అలాంటి పరిస్థితి. అందుకు పట్టుకున్నారంట. నీ అధిపతులందరూ కూడి పారిపోగా విలుకాండ్ల చేత కొట్టకుండా పట్టబడిన వారైరే. మీలో దొరికిన వారందరూ పట్టబడి దూరమునకు పారిపోయిరి. పట్టబడి దూరమునకు అంటే బబులోను దేశానికి తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు మరలా యెషయా పర్సనల్ కన్సర్న్, ఆయన వ్యక్తిగతంగా ఎంత బాధ అనుభవిస్తున్నాడు చూడండి. ఇప్పుడు 4వ వచనం 21లో చూసాం మనం. వాళ్ళ నాశనాన్ని గురించి ఆయన ఎంత బాధపడ్డాడు. ఇప్పుడు మరలా బాధపడుతున్నాడు. ఎందుకంటే ప్రవక్తలు చూస్తున్నారు కదా వీళ్ళ నాశనాన్ని, ఏడుస్తున్నారు ముందుగానే. అలాంటి దర్శనాలు వచ్చే వాళ్ళకి, నేను సంతాపము కలిగి ఏడ్చుచున్నాను, నాకు విముఖులై ఉండుడి, నా జనమునకు కలిగిన నాశనము గురించి నన్ను ఓదార్చుటకు తీవ్రపడకుడి అంటున్నాడు. నేను సంతాపం కలిగి ఏడుస్తున్నాను, నా దగ్గరికి రావద్దు, విముఖులై ఉండండి, నా జనమునకు కలిగిన నాశనము గురించి నన్ను ఓదార్చుటకు తీవ్రపడకండి, నన్ను ఓదార్చకండి. ఎందుకంటే ఇది ఓదారిస్తే పోయే ఏడుపు కాదు, ఇది ఏడవనివ్వండి. అంత బాధని మనసులో పెట్టుకొని వ్రాస్తున్నాడు యెషయా. ఇంకా
జరగనటువంటివి జరగబోయే విషయాల గురించి. కానీ యెషయాని ఎవరైనా పట్టించుకున్నారా? పట్టించుకోలేదు. 5వ వచనం, దర్శనపు లోయలో సైన్యములకు అధిపతియు ప్రభువునకు యెహోవా అల్లరి దినం ఒకటి నియమించి ఉన్నాడు. ఆ దర్శనపు లోయలో అంటే యెరూషలేము బార్డర్లో ఏ రోజు నిర్ణయించాడంట? అల్లరి దినం. అల్లరి దినం అంటే యుద్ధ దినం అని. ఇన్ని వేల మంది సైనికులు వస్తే అక్కడ ఏముంటుంది? అల్లరి ఉంటుంది. ఆర్భటించి కేకలు వేస్తూ ఉంటారు. అల్లరి దినం ఒకటి నిర్ణయించాడంట. ఎందుకు అల్లరి దినం చూద్దాం. ఓటమి, త్రొక్కుడు, కలవరము ఆయన కలుగు చేయను. నంబర్ 1 ఓటమి. ఎవరికి? యూదులకి. త్రొక్కుడు. నంబర్ 3 కలవరం. ఆయన కలుగజేసి ఉన్నాడు. ఆయన ప్రాకారములను పడగొట్టగా కొండ వైపు ధ్వని వినబడును. ఎంత బలంగా ప్రాకారం పడుతుందంటే రీసౌండ్ వస్తుంది కొండలో నుంచి. అలా పడిపోతాయి ప్రాకారాలు. ఏ ప్రాకారాలనైతే నమ్ముకున్నారో, నన్ను నమ్ముకోకుండా ఆ ప్రాకారాలు పడగొడితే శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? కొండలోంచి ధ్వని వినపడుతుంది, రీసౌండ్ వస్తుంది. అంత బలంగా పడగొడతారు ప్రాకారాలని. మనం నమ్ముకోవాల్సింది ఎవరిని? మనం నమ్ముకోవాల్సింది ఎవరిని? దేవుణ్ణి. కానీ ఎవరు నమ్ముకుంటాం? ప్రాకారాలు నమ్ముకుంటాం. చాలా సందర్భాల్లో అవి పడిపోతాయని చెప్తున్నాడు. 6వ వచనం, ఏలాము యోధులను, రథములను, రౌతులను సమకూర్చి అంబుల పొదిని వహించి ఉన్నది. ఏలాం అంటే అష్షూర్ అని. ఏలాం అంటే అష్షూర్ అని లేదా బబులోన్ అని. ఏలాము యోధులను, రథములను, రౌతులను సమకూర్చి అంబుల పొదిని వహించి ఉన్నది. రెడీ అయింది, ప్రిపేర్డ్గా ఉంది యుద్ధానికి. యోధులు రెడీ అయ్యారంట, రౌతులు రెడీగా ఉన్నారంట, రథాలు రెడీగా ఉన్నాయంట. అంబుల పొది తక్కువ లేవు. అంబులో బాణాలు ఫుల్గా అంబుల పొది నింపుకుంది, రెడీ అయింది యుద్ధానికి. కీరు డాలు పైగవిసను తీసెను. కీరు డాలు పైగవిసను తీసింది. డాలును ఓపెన్ చేస్తుంది, యుద్ధానికి రెడీ అవుతుంది. అందుచేత అందమైన నీ లోయల నిండా రథములున్నవే. యెరూషలేము చుట్టూ లోయలు ఉన్నాయి. లోయలు చాలా అందంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ లోయల్లో ఫలాలు, చెట్లు, పువ్వులు, అందమైనటువంటి అవి లేవు. ఏమన్నాయంటే అందమైన నీ లోయల నిండా ఏమున్నాయి? రథాలు ఉన్నాయి. ఏ రథాలు అవి? శత్రు రథాలు ఉన్నాయి. అందుచేత అందమైన నీ లోయల నిండా రథములు ఉన్నవి. గుర్రపు రౌతులు గవిని యొద్ద వ్యూహం ఏర్పరచుకొనుచున్నారు. గవిని దగ్గర ఈ గుర్రపు రౌతులు వ్యూహాలని పంక్తులుగా ఊర్చుకొని ఎవరు ముందు వెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలి, యుద్ధ వాతావరణం చెప్తున్నారు. దావీదు పట్టణపు ప్రాకారం చాలా మట్టుకు పడిపోయిన తెలుసుకొని దిగువన ఉన్న కోనేటి నేలను మీరు సమకూర్చుతారు. ఇక్కడేమో లోయల నిండా రథాలు, గవిని దగ్గర రౌతులు, ఇంత యుద్ధ వాతావరణం మోహరిస్తూ ఉంటే వీళ్ళేం ప్లాన్ చేస్తున్నారంట? దేవుని దగ్గరికి రాలే, దేవుడికి మొరపెట్టలే, దేవుని ఆశ్రయించాల. వీళ్ళు ఏం చేస్తున్నారంట? వీళ్ళ ప్లానింగ్ వీళ్ళకు ఉంటాయి కదా. వీళ్ళ ప్లానింగ్ చూడండి. 9వ వచనం, దావీదు పట్టణపు ప్రాకారం చాలా మట్టుకు పడిపోయినదని తెలుసుకొని, అంటే యుద్ధం వస్తుంది కాబట్టి ప్రాకారం దిట్టంగా ఉండాలని ఈ ప్రాజెక్ట్ పెట్టుకున్నారు. ప్రాకారాలని బలపరిచేటువంటి ప్రాజెక్ట్ పెట్టుకున్నారు. దావీదు ప్రాకారము చాలా మట్టుకు పడిపోయినది తెలుసుకొని దిగువన ఉన్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చితిరి. ప్రాకారాలు కట్టుకున్నారు. తర్వాత వాళ్ళు వచ్చి నీళ్ళను అడ్డుకుంటే నీళ్లు రావు కాబట్టి కోనేరు కట్టుకోవడం స్టార్ట్ చేశారు. దిగువ కోనేటిలోంచి లోపలికి నీళ్ళు వచ్చేట్టుగా మనం ఇంతకుముందు చూస్తున్నాం. హిజ్కియా టన్నెల్ అని చూసాం. హిజ్కియా టన్నెల్ అని చదువుకున్నాం ఇంతకుముందు. గుర్తుందా ఒక ప్రసంగంలో? హిజ్కియా ఎలా తీసుకుని వచ్చాడు, ఆ రాజుని తొలిపించుకొని నీళ్ళని తీసుకొచ్చాడు అని హిజ్కియా టన్నెల్ను ఆలోచించాం కదా. అలా ఈ హిజ్కియా టన్నెల్ గురించి మాట్లాడుతున్నాడు. పాత కోనేటి నీళ్లు నిలుచుటకు, క్షమించండి 10వ వచనం, యెరూషలేము ఇండ్లను లెక్కపెట్టి ప్రాకారమును గట్టి చేయుటకు ఇండ్లను పడగొట్టెతరే. ఈ ప్రాకారాన్ని బలపరచడానికి రాళ్ళు లేవు. రాళ్ళు లేకపోతే ఇండ్లను పడగొట్టి ఇండ్లలో ఉన్న రాళ్ళను తీసుకొచ్చి ప్రాకారాన్ని బలపరుచుకుంటున్నారు. దాన్ని యెషయా ఏం చెప్తున్నాడు? ముందే ఏం చెప్తున్నాడు చూడండి. 5వ వచనం చివరి లైన్లో, ఆయన ప్రాకారములను పడగొట్టగా కొండ వైపు ధ్వని వినపడును. మీరు ప్రాకారాన్ని కట్టుకోవడానికి ప్రయాసపడుతున్నారు, దానికి ఇండ్లు కూడా పడగొట్టి రాళ్ళు సమకూరుస్తున్నారు. అయితే ఆయన ప్రాకారాన్ని పడగొట్టినప్పుడు ఆ శబ్దం ఈ
కొండ నుంచి వినబడుతుంది, అంత బలంగా పడగొడతాడు ఆయన. మీరు కట్టుకోవాల్సిన ప్రాకారాన్ని కాదు, ప్రభువుని ప్రార్థించాలి. కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రాకారాలు కట్టుకోవాలన్నా? కష్టం వచ్చినప్పుడు ప్రాకారాలు కట్టుకోవడం కాదు, చేయాల్సింది ప్రభువుని ప్రార్థించడం. ఎంత అద్భుతమైన మాట ఉంటుందంటే జకర్య గ్రంథంలో 2వ అధ్యాయంలో, జకర్య గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం, 2వ దూత పరిగెత్తిపోయి యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారము లేని మైదానముగా ఉండునని ఈ యవనునికి తెలియజేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసనై మహిమకు కారణముగా ఉందును. ఏం చెప్తున్నాడు? ఒక దూత ఇంకొక దూతతో యెరూషలేము చుట్టూ ప్రాకారం కనిపించట్లేదంట దర్శనంలో. యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉండాలి, కానీ ప్రాకారం లేదు. ఎందుకు లేదంటే యెరూషలేములో పశువులు కానీ మనుషులు కానీ విస్తారం అయిపోతారు. ఎంత విస్తారం అంటే ప్రాకారం కట్టలేనంత విస్తారంగా విస్తరిస్తారు. మీకు మాట చెప్తాను, ఇప్పుడు మన చర్చి చుట్టూ కాంపౌండ్ ఉంది. ఇక్కడ ఎందుకు ఉంది? చిన్న స్థలం కాబట్టి ఇది నాది అని కట్టుకున్నాను. అలా కాకుండా ఒక 10 ఎకరాలు ఉందనుకో, ఇది 10 ఎకరాల చుట్టూ ప్రహరీ గోడ కట్టాలంటే కుదురుతుందా? కట్టాలంటే 5 ఎకరాలు అమ్మాలి. 10 ఎకరాల చుట్టూ ప్రహరీ కట్టాలంటే 5 ఎకరాలు అమ్మాల్సి వస్తుంది, 5కే వేయాల్సి వస్తుంది. చిన్న స్థలం కాబట్టి ప్రహరీ కట్టుకున్నాం. అదే 100 ఎకరాలు ఉంటే ఎక్కడ ప్రహరీ కట్టాలి? దీని చుట్టూ కట్టుకుందామా? స్థలం చిన్నదైతే ప్రాకారం ఉంటుంది, స్థలం పెద్దదైతే ప్రాకారం ఉండదు. సరిహద్దురాలు పెట్టుకోవడం తప్ప ఉండదు, అంత కట్టలేం, అంత స్తోమత ఉండదు. యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉండదు భవిష్యత్తులో. ఎందుకు ప్రభువా అంటే మనుషులు ఎక్కువ అవుతారు, పశువులు ఎక్కువ అవుతాయి. మరి ప్రాకారం లేకపోతే శత్రువు వస్తాడు కదా ప్రభువా అంటే. ఆయన చెప్తున్న మాట చూడండి, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. నేనే ప్రాకారాన్ని, నేనే అగ్ని ప్రాకారాన్ని. మీరు కట్టే ప్రాకారాన్ని ఎవడైనా ఎక్కి రావచ్చు, పడగొట్టి రావచ్చు. నేనే అగ్ని ప్రాకారంగా ఉంటే నన్ను దాటేవాడు ఉంటాడా? ఉండడు. అద్భుతం కదా. దేవుణ్ణి ప్రాకారంగా పెట్టుకోకుండా రాతి ప్రాకారాన్ని నిర్మించడానికి ఇంటిని సైతం కూల్చుకొని ఆ రాళ్ళు సప్లై చేసుకుంటున్నారు. బయట యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి బయటికి వెళ్ళే రాళ్ళ కోసం ఇప్పుడు అర్జెంటుగా రాళ్ళు కావాలి. ప్రాకారం నిలబెట్టాలంటే ఏం చేయాలి? ఏవైతే ఇల్లు కనిపించే వాటి పడగొట్టేశారు, ఆ రాళ్ళు పట్టుకొచ్చి అతికించుకుంటున్నారు. శత్రువుని తప్పించుకునే దానికి మనం చేసే ప్రయత్నాలన్నీ ఇలాగే ఉంటాయి. చిన్న చిన్న ప్రాకారాలు కొట్టుకొని లోపల కూర్చొని నాకేం కాదు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులో పరిగెత్తి సురక్షితంగా ఉండును. ఏ దుర్గంలో పరిగెత్తాలి? రాతిలో కట్టిన దుర్గంలో పరిగెత్తే శత్రువు పడగొడతాడు. యెహోవా నామం, యెహోవాను ఆశ్రయిస్తే ఆ దుర్గంలో మనకి అపజయం లేదు, ఆ దుర్గంలో మనకు ప్రమాదం లేదు. కాకపోతే అక్కడికి రాలేము, ఎందుకంటే చేసిన పాపాన్ని బట్టి అక్కడ రావాలంటే సిగ్గు అనిపిస్తూ ఉంటుంది. యెరూషలేము ఇండ్లను లెక్కపెట్టి ప్రాకారమును గట్టి చేయుటకు ఇండ్లను పడగొట్టితిరి. ఇప్పటి వరకు ప్రాకారం అయిపోయింది. ఇప్పుడు చూడండి 11వ వచనం, పాత కోనేటి నీళ్లు నిలుచుటకు ఆ 2 గోడల మధ్యలో చెరువు గట్టితిరి. నీటి సరఫరా కోసం ఎంత ప్లాన్ వేశారో పాపం. తర్వాత అయినను దాన్ని చేయించిన వాని వైపు మీరు చూచిన వారు కారు, పూర్వకాలమున దాన్ని నిర్మించిన వానిని మీరు లక్ష్య పెట్టకపోతారు. ఏమడుగుతున్నాడు? మీరు పాత కోనేటి నీళ్లు నిలుచుటకు ఆ 2 గోడల మధ్యను చెరువు కట్టించారు, ఓకే. అయినను దాన్ని చేయించిన వాని వైపు మీరు చూచిన వారు కాదు. దేన్ని చేయించాడు? దేన్ని చేయించిన వాడిని చూడట్లేదు. ఈ యుద్ధ వాతావరణాన్ని నిర్ణయించిన వాడి వైపు చూడట్లే. ఎందుకు వచ్చాడు అశ్షూరు రాజు, ఎందుకు వచ్చాడు నెబుకద్నెజరు, అది చూడట్లే. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి చూస్తున్నారు తప్ప ఎందుకు వచ్చారు వాళ్ళు? యెరూషలేము మీదకి యుద్ధానికి రావడం అంటే చిన్న విషయం కాదు. అది దేవుడు అప్పగిస్తేనే జరుగుతుంది. అది ఎందుకు వచ్చారు అని ఆలోచించడం మానేశారు. ఉదాహరణకి ఫ్యాను దడేలు మన కింద పడింది అనుకో, అరే కింద పడిందని మరలా పైకి అతికించకూడదు. నేను ఎందుకు పడింది, దానికి ఒక కారణం ఉంటుంది. ఎందుకు పడిందో తెలిస్తే ఇక మీదట పడకుండా నేను చేస్తాను. మరలా అతికించి నా పని చేసుకున్నాను అనుకో, అమాయకుని నేను, మరలా పడుతుంది. ఎందుకు పడుతుంది? ఏదైనా సమస్య ఉంటే సమస్యకి మూలం ఉంటుంది, వేరు ఒకటి ఉంటుంది. ఆ వేరు దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు వచ్చింది ఇది, ఎందుకు ఇలాంటి సంభవించిందని
ఆ వేరు దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఆ వేరు దగ్గరికి వెళ్ళి పరిష్కారం వెతకాలి. మనం కొమ్మలు నరుకుంటున్నాం అనుకో మరలా వస్తుంటాయి. ఒక సమస్య ఉంటుంది, ఆ సమస్యకి కొమ్మలు నరకూడదు. కొమ్మలు నరికితే ఏమవుతుంది? ఇంకా 4 కొమ్మలు వస్తాయి. అది దరిద్రం. ఎప్పుడైనా కొమ్మలు నరికి చూడండి, ఇంక 4 వస్తాయి. దానికి కొమ్మలు నరకొద్దు, రూట్లోకి వెళ్ళాలి, మూలం ఎక్కడుందో వెతకాలి. ఆ రూట్కి ట్రీట్మెంట్ జరిగితే చెట్టంతా ఎండిపోతుంది. అది పరిస్థితి. ఇక్కడ ఏమంటున్నాడు? పాత కోనేటి నీళ్ళు నిలుచుటకు ఆ 2 గోడల మధ్యలో చెరువు గట్టితిరి, అయినను దాన్ని చేయించిన వాని వైపు మీరు చూచిన వారు కాదు. ఎవరు దీన్ని చేయిస్తున్నాడో ఆయన వైపు చూడటంలే మీరు. ఏ దేవుడైతే దాన్ని నిర్ణయించాడో ఆయన వైపు చూడటంలే, సమస్య వైపే చూస్తున్నాం. అది అమాయకత్వం. పూర్వకాలమున దాన్ని నిర్మించిన వానిని మీరు లక్ష్య పెట్టకపోతే, పూర్వకాలమే దీన్ని చేశాడు ఆయన లక్ష్య పెట్టట్లే. మన సమస్య శత్రువు కాదు, మన సమస్య దేవుడు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన శత్రువులను సైతము స్నేహితులుగా మారుస్తాడని రాయబడింది సామెతలు 16లో. నా ప్రవర్తన దేవుడికి నచ్చిందనుకో, నా శత్రువులు ఏమవుతారు? నాకు స్నేహితులు అవుతారు. నా ప్రవర్తన దేవుడికి నచ్చలేదనుకో, స్నేహితులు ఏమవుతారు? శత్రువులు అవుతారు. ఇక్కడ సమస్య మనుషులు కాదు, మనుషులంతా ఒకేలాగా బిహేవ్ చేస్తారు. కానీ దేవుడు మన సమస్య. దేవుడితో మనకు సఖ్యత ఉంటే ఇంకెవరు లేకపోయినా పర్లేదు. దేవుడు లేడనుకో, ఎంతమంది ఉన్నా వృధానే. తీరా సమయం రాగానే చేతులు ఎత్తేస్తారు. 12వ వచనం, ఇలాంటి యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి మీరు ఈ ప్రాకారాన్ని కట్టడం మానేసి, లేకపోతే మీ సొంత నిర్ణయాలు మానేసి ఏం చేస్తారంటే మారు మనసు పొందండి అని చెప్తాడు యెషయా. 12వ వచనం చూడండి. ఆ దినమున ఏడ్చుటకును అంగలార్చుటకును తల బోడి చేసుకున్నట్టుకును గోనె పట్టు కట్టుకున్నట్టుకును సైన్యములకు అధిపతియు ప్రభువునకు యెహోవా మిమ్మును పిలువగా. ఈ యుద్ధం నుంచి తప్పించుకోవాలంటే మీరు ప్రాకారాలు కట్టుకోవడం కాదు నాయనా, మీ సొంత నిర్ణయాలు కాదు. రండి, ఏం చేస్తారు? ఏడ్చండి, అంగలార్చండి, తల బోడి చేసుకోండి, గోనె పట్టు కట్టుకోండి, రిపెంట్, మారు మనసు పొందండి అన్నాడంట దేవుడు ప్రవక్తల ద్వారా. అప్పుడేం చేస్తారంట? వాళ్ళు తీసుకున్న నిర్ణయం చూడండి. రేపు చచ్చిపోదుము కనుక, ఎటు శత్రువు వచ్చాడు, చచ్చిపోతాం కాబట్టి. అప్పట్లో ఒక శాటిలైట్ పడుతుందని ఒక న్యూస్ వచ్చింది. నేను చిన్నతనంలో ఉన్న, బహుశా నాకు తర్వాత తెలిసింది. శాటిలైట్ పడుతుంది పైన నుంచి ఒక న్యూస్ వచ్చింది అప్పట్లో. అప్పుడు దూరదర్శన్లో ఒక న్యూస్ వస్తే ఏం చేశారు? అందరూ గొర్రెలు ఉన్న వాళ్ళంతా గొర్రెలు కోసుకొని తినేశారు. రోజుకు ఒక గొర్రెని తినేశారు. ఎందుకని? మనం చచ్చిపోతున్నాం, ఈ గొర్రెలు ఏమైపోతాయి, రోజుకు ఒక గొర్రెని తినేశారు. ఎప్పుడైనా సరే మంచంలో పడి ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమడుగుతాం? ఏం తినాలనిపిస్తుంది అని అడుగుతాం. ఎందుకని? ఇంక కొద్ది రోజులు పోతారు కాబట్టి ఏమి ఇష్టం ఉంటే అది పెట్టేసాడు అంటారు. సేమ్ డైలాగ్ ఇక్కడ. రేపు చచ్చిపోదాం కనుక తిందుము త్రాగుదుము అని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయచ్చు, మాంసం తినుచు ద్రాక్షరసం త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. అదేంటి? పైన తినండి తాగడానికి చెప్పింది ఆయన. ఏడవండి, అంగలార్చండి, తల బోడి చేసుకోండి, గోనె పట్టు కట్టుకోండి, మిమ్మల్ని క్షమిస్తాను, రక్షిస్తానని దేవుడు చెప్పాడు. కానీ వీళ్ళకేం అర్థమైంది? రేపు చచ్చిపోతాం కనుక తిందము త్రాగుదమని చెప్పి గొర్రెలను కోయచ్చు, ఎడ్లను కోయచ్చు, మాంసం తింటూ ద్రాక్షరసం తాగుతూ మీరు సంతోషించి ఉత్సహించుదురు. చావుకూడు అంటారు దీన్ని. చావుకూడు. రేపు వస్తున్నాం కాబట్టి ఈరోజు తినడం అది తెలివైన పని ఏం కాదు. ఎటు చచ్చేవాడు తింటే ఏంటి, తినకపోతే ఏంటి? ఎటు చచ్చేవాడు తింటే ఏంటి, తినకపోతే ఏంటి? కొంతమందిని ఉరి తీసేటప్పుడు చివరి కోరిక అడుగుతారు, నీ చివరి కోరిక ఏంటని. కొంతమంది ఏమంటారంటే హైదరాబాద్ దమ్ బిర్యానీ కావాలి, లేకపోతే నాకు మైసూర్ బాగా తినాలని ఉంది, లేకపోతే నాకు ఇంకొకటి, ఇలా అడుగుతారనమాట. కొంతమంది అడిగారు చరిత్రలో, నేను బాప్తిజం తీసుకోవాలని ఉంది అని. ఆయన పేరు మర్చిపోయాను, ప్రసంగంలో చెప్పాను, మెక్సికో అనుకుంటా బహుశా. నేను బాప్తిజం తీసుకోవాలనిపిస్తుంది అన్నాడు.
ఇమ్మీడియట్గా పాస్టర్ని అరేంజ్ చేశారు, ప్రసంగం చెప్పించారు, బాప్తిజం ఇచ్చారు, ఊరికమ్మ ఎక్కించారు, ఫినిష్. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? దేవుని దగ్గరికి వెళ్ళి ఉంటాడు కదా. ఎటు చచ్చిపోతాడు, ఇక రిలీజ్ కాడు. అయితే నీ చివరి కోరిక ఏంటని అడిగారు. నాకు బాప్తిజం తీసుకోవాలని ఉంది. నేరం చేసి లోపలికి వచ్చాడు. బహుశా చర్చిలో, అంటే లోపల చర్చెస్ ఉంటాయి, లోపల చర్చిలో ప్రసంగం విన్నాడేమో, బైబిల్ చదివాడేమో, ఎవరైనా సువార్త చెప్పారేమో తెలియదు. కానీ మొత్తానికి నాకు బాప్తిజం తీసుకోవాలని ఉంది. వెంటనే ఒక పాస్టర్ని అరేంజ్ చేశారు, వాక్యం చెప్పించారు, ప్రార్థన చేసుకోవడానికి అనుమతించారు, బాప్తిజం ఇచ్చారు. బాప్తిజం అయిపోయింది. ఇప్పుడు ఓకేనా? ఓకే. నల్లగొడ్డ వేశారు, లీవర్ లాగారు, ఫినిష్ అయిపోయింది. ఇది కదా మంచి కోరిక. హైదరాబాద్ దమ్ బిర్యానీ తినాలని ఉంది, పిజ్జా తినాలని ఉంది, బర్గర్ తినాలని ఉంది. ఏం చేస్తావు? తినింది అడిగేలోపు వేలాడతావు. ఏం ప్రయోజనం ఉండదు. చాలామంది మూర్ఖమైన ఆలోచన చేస్తారు. ప్రమాదం ఎదురుగా ఉన్నప్పుడు మూర్ఖంగా ఆలోచించొద్దు, తెలివిగా ఆలోచించు. ఎప్పటి నుంచో తింటున్నాం. నిన్న తిన్నాం బిర్యానీ, ఈరోజు టేస్ట్ ఉందా నాలుగు మీద? ఉండదు. మళ్ళీ తినాల్సిందే, ఆ కాసేపు ఆ టేస్ట్ అనుభవించాల్సిందే. మరలా మామూలే, ఆ నాలుగుకి తెలియదు. నిన్న తిన్నా కదా అంటే ఒప్పుకోదు. తీరని దాన్ని ఎందుకు అడుగుతావు? ఏదైనా పనికి వచ్చే పని. కొంతమంది అడిగారు, నాకు బైబిల్ చదవాలని ఉంది 1 గంట. ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్. నా ప్రార్థన చేసుకోవాలని ఉంది, పర్మిషన్ గ్రాంటెడ్. ఎటు చస్తావు? కాకపోతే ప్రార్థన చేసుకొని వచ్చామనుకో ఒక రెస్పెక్ట్ ఉంటుంది, బాప్తిజం తీసుకొని వచ్చామనుకో ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అలాగే కొంతమంది అడిగారు, నాకు ఒక అమ్మాయితో గడపాలని ఉంది, చివరి కోరిక. ఓకే, తీసుకొచ్చారు. లైసెన్స్డ్ వ్యభిచారులు తీసుకొచ్చారు, అయిపోయింది. ఏంటి ఉపయోగం? నాకు 10 కోకులు తాగాలని ఉంది. ఓకే, తెచ్చారు, తాగారు, చచ్చారు. ఇక్కడ ఏమని రాయబడుతుందంటే, రేపు చచ్చిపోదాం కనుక తిందుము త్రాగుదాం అని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయచ్చు, మాంసం తినుచు, ద్రాక్షరసం త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. దేవుడు మారు మనసు పొందమని అడిగినప్పుడు మారు మనసు పొందకుండా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే, ఎప్పుడైతే మనం ప్రమాదంలో ఉంటామో మన నిర్ణయాలు అతి తక్కువ మంది ప్రభుతో సమాధాన పడేటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఎక్కువ శాతం మంది ఓకే చచ్చిపోతామా అని ఇటువైపు నిర్ణయాలు తీసుకుంటారు, ఇంకా ఎక్కువ చేసుకుంటారు దాన్ని. నేను గతంలో చెప్పాను, మా ఇంటి ఎదురుగా ఒక ఆయన ఉండే, ఆయనకి టీబీ. ఇంటి ఎదురుగాని కదా, తెల్లవారుజామునప్పుడు ఇంకా నిద్ర పట్టదు కదా, చాలా నిశ్శబ్దంగా ఉంటుంది వాతావరణం. ఆ టైంలో దగ్గడం స్టార్ట్ చేస్తాడు ఆయన. ఒక్కసారి దగ్గడం స్టార్ట్ చేశాడంటే 5 నిమిషాలు 10 నిమిషాలు గ్యాప్ లేకుండా దగ్గుతూనే ఉంటాడు. ఆ గ్యాప్ ఉండదు శ్వాస తీసుకునేదానికి, ఎందుకంటే ఊపిరితిత్తులు పోయాయి కదా. దగ్గి 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 నేను అనుకుంటాను చచ్చిపోయాలి అనుకుంటాను. చావాలని కాదు, ఆ కండిషన్ అలాగ ఉంటుంది. మళ్ళీ ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ సిగరెట్ అందుకుంటాడు, బీడీ అందుకుంటాడు. చావలే, మళ్ళీ దగ్గు స్టార్ట్ అవుతుంది. దగ్గి 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 పడిపోతాడు. అయిపోయింది, ఈసారి ఖచ్చితంగా చచ్చిపోయాడు అనుకుంటాను. మళ్ళీ 5 నిమిషాల గ్యాప్తో మళ్ళీ లేస్తాడు. అదేంటి ఇంత ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యాయి కదా, ఎందుకు మరలా తాగుతున్నాం అంటే, ఎటు చచ్చిపోతాం కదా, ఇప్పుడు మానేసేం ప్రయోజనం? ప్రమాదం ఎదురుగా ఉన్నప్పుడు పశ్చాత్తాపడితే తప్పించబడతాం, ఇంకా మొండిగా తయారైతే ముందుగా పోతాం. వీళ్ళు రెండోది ఎంచుకున్నారు. ప్రభు ఏమన్నాడు? ఆ దినమున ఏడ్చుటకును అంగలార్చుటకును తల బోడి చేసుకున్నట్టుకును గోనె పట్ట కట్టుకున్నట్టుకును సైన్యములకు అధిపతియు ప్రభువునకు యెహోవా మిమ్మును పిలువగా రేపు చచ్చిపోదుము గనక తిందుము త్రాగుదుము అని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయచ్చు మాంసం తినుచు ద్రాక్షరసం త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. చచ్చేవాడికి సంతోషం ఎందుకు? చచ్చేవాడికి ఉత్సాహం ఎందుకు? మారు మనసు కదా కావాల్సింది. అదే మానవ హృదయం అంటే. తెలిసినా అది చేస్తాం. ఎంత చెడిపోయినటువంటి మనసు అంటే, తెలిసినా అదే చేస్తాం, తెలిసి అదే చేస్తాం. ఈ పండు తింటే చస్తారు, చస్తామా? అయితే ఫస్ట్ అదే తింటాం. ఈ పండు తింటే చస్తారు, ఓకే ఫస్ట్ అదే తింటాం. దాన్ని తినాలి, ఎట్ట చస్తామో చూడాలి. తిన్నారా? తినింది. తిని మర్యాదగా ఉందా? భర్త కూడా ఇచ్చిందా? నేను చస్తే ఎట్ట? నేను చస్తే ఎట్ట? ఆయన కూడా
అది విషయం. మొన్నేదో ఒక షార్ట్ చూస్తున్నా యూట్యూబ్లో. అందులో భార్య వెళ్ళి ప్రార్థన చేస్తుంది దేవుడికి, దేవుడా నా భర్త ఉంటే నాతో అయినా ఉండాలా లేకపోతే నీతో అయినా ఉండాలా? మంచి ప్రార్థన కదా. ఉంటే నాతో అయినా ఉండాలా లేకపోతే నీతో అయినా ఉండాలా? నీతో అంటే అర్థం ఏమని? ఆ మధ్యలో కండిషన్ లేదు చూసావా? మంచి ప్రార్థన కదా. తానును తిని తన భర్తకి ఇచ్చిందంట. ఎందుకని? నేను ఒక్కదాన్నేనా? నేను ఇచ్చినా తినవా? నేను ఇస్తే తినవా? నేను ఇస్తే తినాల్సిందంతే. ఎలకల మీద ల్యాబొరేటరీలో ప్రయోగాలు చేస్తారు కదా, బతుకుతుందో చస్తుందని ఇంజక్షన్ వేసి ఎగ్జాక్ట్గా చేస్తున్నారు ఇంట్లో. వండే కూరలు కానీ వండే భోజనాలు కానీ తింటావా తినవా? రేపు చచ్చిపోదాము కనుక తిందుము త్రాగుదాం అని చెప్పి ఎడ్లను వధించచ్చు, గొర్రెలను కోయచ్చు, మాంసం తినచ్చు, ద్రాక్షరసం త్రాగచ్చు, మీరు సంతోషించి ఉత్సహించుదురు. ఎందుకు సంతోషించాలి? ఎందుకు ఉత్సహించాలి? చచ్చిపోయే మనిషికి సంతోషం ఎందుకు? అది ప్రశ్న. మనకు చావు లేదనుకో, 1,00,000 సంవత్సరాలు దేవుడు ఇచ్చాడనుకో, ఓకే సంతోషపడదాం. ఎంత సంతోషపడినా తిరిగి అక్కడికే వస్తూ ఉంటే సంతోషపడడం దేనికి? సుఖపడడం దేనికి? ఏంటి సాధించింది? పాపాలు నెత్తినేసుకోవడం తప్ప. చూడండి 14 వచనం, కాగా ప్రభువును సైన్యములకు అధిపతియునకు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లుగా ఇట్లనుచున్నాడు, మీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలగదని ప్రభువును సైన్యములకు అధిపతియునకు యెహోవా ప్రమాణపూర్వకంగా సెలవిచ్చుతున్నాడు. నేనేమో పశ్చాత్తాపడమన్నాను, మీరేమో తాగడం తిరగడం సంతోషం నేర్చుకున్నారు, కాబట్టి మీరు చావకుండా ప్రాయశ్చిత్తం కలగదు, మీ చావే ప్రాయశ్చిత్తం అని చెప్పాడు. ఎందుకంటే మీరు ఎంచుకున్నది అదే. ఆ రోజు ఇశ్రాయేలు అరణ్యంలో కూడా అదే అన్నారు, వెళ్ళి ఆ దేశాన్ని వేగు చూడండి, దేవుడు మీకు ఎంత మంచి దేశాన్ని ఇస్తున్నాడో చూచిరండి అని చెప్పాడు. ఎందుకని? వెళ్ళి చూసి అబ్బా ఎంత మంచి దేశం అది, ఎంత అద్భుతంగా ఉంది, అలాంటి దేశాన్ని దేవుడు మనకి ఇస్తున్నా అంటే ఎంత ప్రేమిస్తున్నాడు అని చెప్పాలని ఈయన పంపించాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? అక్కడి నుంచి వచ్చి అమ్మో అక్కడ అనాకీలు చూసాం, మేమైతే మిడతలాగా ఉన్నాం, వాళ్ళైతే మమ్మల్ని తినేసేటట్టున్నారు, దేవుడు మనల్ని వాళ్ళకి అప్పగించడానికి తీసుకుని వచ్చాడు అని వీళ్ళు చెప్పారు. అప్పగించడానికి 10 తెగుళ్ళ మధ్య ఎర్ర సముద్రాన్ని చీల్చి తీసుకొని రావాలన్నా అక్కడిని అప్పగిస్తే పోలే? ఆల్రెడీ ఉండేది దాస్యంలోనే కదా 400 సంవత్సరాలుగా, అక్కడే ఉంటే పోలేదా? ఇన్ని తెగుళ్ళ మధ్య ఇన్ని అద్భుతాల మధ్య నడిపించుకుంటూ వచ్చింది అనాకీయులకు ఇవ్వడానికా అనే ఆలోచన లేకుండా, లేదంట అనాకీయులను చూసాం అక్కడ, వాళ్ళు ఉన్నత దేహులంట, వాళ్ళ దృష్టికి వీళ్ళు ఎలాగ ఉన్నారంట, మిడతలాగా ఉన్నారంట, మనల్ని తినేస్తారు వాళ్ళు. సరే ఏడిచారు, కానీ తర్వాత ఏమంటారు వీళ్ళు? మమ్మల్ని మా పిల్లల్ని కొల్లబోయేదానికి, మేము నాశనం కావడానికి ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా అని కేకలు వేశారు. ఓకే మీ మాట ప్రకారం కానిద్దాం, ఇక్కడే సమాధులు నిర్ణయిస్తాను. మొత్తం అందరికి సమాధులు నిర్ణయించాడు, ఎవడు మిగలలే. కొన్నిసార్లు మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త మాట్లాడాలి. ఓకే అంటాడు ఆయన, ఆమెన్ అంటాడు. అర్థమైందా? ఏంటి మా సమాధులు లేవనుకున్నారా? ఆమెన్ అన్నాడు, అంతే మొత్తం సమాధులు. కాబట్టి నోటి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని దగ్గర. ఆయన ఆమెన్ అన్నాడు అనుకో, అలా జరిగిపోతుంది అంతే, వద్దు. కాగా ప్రభువును సైన్యములకు అధిపతియైన యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇట్లనుచున్నాడు, మీరు మరణము కాకుండా ఈ మీ దోషములకు ప్రాయశ్చిత్తము కలగదని ప్రభువును సైన్యములకు అధిపతియైన యెహోవా ప్రమాణపూర్వకంగా సెలవిచ్చి ఉన్నాడు. ఎందుకంటే పైన వాళ్ళు అన్నారు రేపు చచ్చిపోదాం కనుక. ఎవడు చెప్పాడు చచ్చిపోతారని? పశ్చాత్తాపడండి అని చెప్పాడు ఆ 19వ వచనంలో. 12వ వచనంలో వీళ్ళు ఏమంటున్నారు? రేపు చచ్చిపోదాం కాబట్టి. అంటే మీకు చావాలని సరదాగా ఉంది. నేను అన్నదేంటి? పశ్చాత్తాపడమని. మీరంటుందేంటి? రేపు చచ్చిపోతామని. ఓకే చావాలని ఉంది కదా, చద్దురు కానీ మీరు చస్తే కానీ దీని ప్రాయశ్చిత్తం జరగదు. కొన్నిసార్లు మనం చావడానికైనా ఇష్టపడతాం కానీ జీవితాలు మార్చుకోవడానికి ఇష్టపడం. చావడమైనా ఓకే అనిపిస్తుంది కానీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడం. ఎంత కఠినమైన హృదయం చూడు. ఇంతవరకు యెరూషలేము నాశనాన్ని గూర్చి, శత్రువు వస్తున్నాడు, వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, దేవుడు ఇస్తున్న పరిష్కారం, వీళ్ళు ఎంత మొండిగా తయారయ్యారు అనేది ఇంతవరకు చూసాం మనం. ఇప్పుడు 15 నుంచి ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో అధికారులు జనాలని
దేవుని వైపు తిప్పాలి. అది అధికారుల బాధ్యత. జనానికి పెద్దగా అవగాహన ఉండదు. వాళ్ళు ఏది చెప్తే అది వింటూ ఉంటారు. అధికారులు పాస్ చేసేటువంటి జీవోలు ఉంటాయి, అధికారులు పాస్ చేసే శాసనాలు ఉంటాయి కదా, ఆ శాసనాలు గుంపుని శాసిస్తాయి. ఇప్పుడు అధికారులు తెలివిగా మసులుకోవాలి. కానీ అధికారులు స్వార్థపరులు అయితే, అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అధికారులు స్వార్థపరులు అయితే ఏంటి పరిస్థితి? అలాంటి అధికారుల విషయంలో ఏం జరుగుతుందో చూద్దాం. 15వ వచనం, ప్రభువును సైన్యములకు అధిపతియునకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, గృహ నిర్వాహకుడైన షబ్నా అను ఈ విచారణకర్త ఎద్దుకు పోయి అతనితో ఇట్లనము. ఈ వ్యక్తి మంత్రి, నాకు తెలిసి హోమ్ మినిస్టర్ అనుకుంటున్నాను. గృహ నిర్వాహకుడు, పెద్ద అధికారి, మొత్తం జాతిని శాసించగలిగినటువంటి అధికారి, మంత్రి కావచ్చు బహుశా. గృహ నిర్వాహకుడైన షబ్నా అను ఈ విచారణకర్త ఎద్దుకు పోయి అతనితో ఇట్లను, ఆ వ్యక్తితో చెప్పు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఒక సమాధిని తొలిపించుకుంటున్నాడంట. తన కోసం సమాధి కట్టించుకుంటున్నాడు బ్రతికొండగా. ఇది యూదుల సంప్రదాయం. వాళ్ళు బ్రతికొండగానే ఒక మంచి సమాధిని డిజైన్ చేసుకుంటారు. మనం చచ్చిన తర్వాత వేరే వాళ్ళు చూస్తారు మన కోసం కదా. వాళ్ళు బ్రతికుండగానే సమాధిని తొలిపించుకుంటారు గ్రాండ్గా. ఈయన ఏం చేస్తున్నాడు? 16వ వచనం, ఇక్కడ నీకేం పని, ఇక్కడ నీకెవరున్నారు, నీవిక్కడ సమాధిని తొలిపించుకొననేలా ఏషియా అడుగుతున్నాడు. షబ్నా దగ్గరికి వెళ్ళి, ఇక్కడ నీకేం పని? అదేంటి, ఆయన మంత్రి కదా, ఆయన యూదా దేశంలోనే ఉంటాడు కదా, ఇక్కడ పని ఏంటంటాడేంటి అంటే, నువ్వు ఇక్కడ చావవు, నువ్వెందుకు సమాధి కట్టుకుంటున్నావు, ఇక్కడే చచ్చిపోతానని, కానీ నీకు ఇక్కడ స్థలం లేదు. అదేంటి? మొన్న కరోనా టైంలో ఎంత దారుణం అంటే, కోటీశ్వరులు వాళ్ళని ఎక్కడ పాతి పెట్టారో ఇప్పటికీ తెలియదు. ట్రక్కుల్లో తీసుకుని వెళ్ళి ఎక్కడో గొంతు తీసి పాతి పెట్టేశారు. అవునా? తండోపతండాలు చచ్చిపోయారు, గుంపులు చచ్చిపోయారు. ఫస్ట్ దఫా కరోనా వచ్చినప్పుడు అలా జేసీబీతో కాలువలు లోడడం, ట్రక్కును ఎత్తడం, పాతి పెట్టేయడం. ఎవరు ఎక్కడ చచ్చిపోయారు తెలీదు. కరోనా లక్షలు కనపడగానే వాడికి బ్లూ కలర్ కవర్ తడగడం, తీసుకొని క్వారంటైన్లో పెట్టడం. అది ఎక్కడ ఉంటుందో తెలియదు. ఆ దరిదాపులో మనం వెళ్ళలేం. ఎక్కడో అదేంటో మనకు తెలియదు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన డీటెయిల్స్ మనకు తెలియదు. చచ్చిపోయాడు, ఫోన్ వచ్చింది, ఓకే తెచ్చుకుంటామంటే ఎవ్వరో వాళ్ళే ప్యాక్ చేసి ట్రక్కులో తీసుకొని వెళ్ళి ఎక్కడో పాతి పెట్టేస్తారు. తర్వాత వెళ్ళి మా నాన్న ఎక్కడ పాతి పెట్టారంటే ఏమో, ఏ దఫాలో చచ్చిపోయాడో, ఏ ట్రక్కులో వెళ్ళాడో, ఎక్కడ పాతి పెట్టారో, ఎక్కడ కాల్చేస్తారో తెలియదు. ఏంటి ఇలాంటి స్థితి కూడా వస్తుందని మనం ఊహించామా? ఇప్పటికీ ఈ కొత్తపల్లికి వెళ్తూ ఉంటే ఆ ట్యాంక్ దగ్గర పక్కన చూస్తే ఎలిజబెత్ అమ్మ ఆమె భర్త సమాధి చూసారా? అక్కడ ఉన్నటువంటి చోట మోట సమాధులు ఉంటాయి, చిన్న చిన్న సమాధులు ఉంటాయి, బెచ్చులుడి పెంత. కానీ భర్తకు సమాధి కట్టించింది బ్రౌన్ కలర్ గ్రానైట్తో కట్టించింది. ఎంత అద్భుతంగా కట్టించింది! భర్తకు కట్టించింది. కానీ తన సమాధి ఎక్కడ? తన సమాధి ఎక్కడ? ఆ రోజు చనిపోయినప్పుడు ఫోన్ చేశాను నాకు, అన్న చనిపోయింది అమ్మ అంటే, తీసుకొని రా మేం చేస్తాం, చర్చి వాళ్ళం చేస్తామంటే ఇవ్వలేదంట. సరే ఎక్కడ పాతి పెట్టారంటే ఏమో, సంతం ఒకటి పెట్టుకున్నారు, ఇక ఇంటికి వెళ్ళిపోవడం అని చెప్పారు. ఆయన వచ్చేసాడు. ఎప్పుడు తీసుకెళ్లారు, ఎక్కడ పాతి పెట్టారు, ఏం చేస్తారు ఎవరికి తెలియదు. ఇప్పటికీ బాధ నాకు. అక్కడ వెళ్ళినప్పుడల్లా, సమాధి చూసినప్పుడల్లా, భర్తని ఇంత అందమైన సమాధిని కట్టించావు, నీ సమాధి ఎక్కడున్నావు అని అనిపిస్తా ఆవిడని చూస్తే. ఆవిడే కాదు, ఆ కరోనా టైంలో సమాధులు లేని వ్యక్తులు కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా, దిక్కులేని సావులు, కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. అది అంటున్నాడు, ఇక్కడ నీకేం పని, ఇక్కడ నీకెవరున్నారు అని అడుగుతున్నాడు. రివర్స్ ఆయన ఏమంటాడు, అదేంటేషియా, నేను మంత్రి, హోమ్ మినిస్టర్ని, ఇక్కడేం పని అంటావేంటి, ఇది నా దేశం, ఇక్కడ ఏం చేస్తావు కనబడట్లేదా, సమాధి కట్టించుకుంటున్నా. కానీ ఆయనకు తెలియని విషయం ఏంటంటే, ఇక్కడ నీకు స్థలము లేదు, నిన్ను దేవుడు దూరంగా తీసుకుని పోతున్నాడు. మన ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటుంది, రియాలిటీ ఇంకొకటి ఉంటుంది. మన ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటుంది, రియాలిటీ ఇంకొకటి ఉంటుంది. కాబట్టి మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. నీవిక్కడ సమాధిని తొలిపించుకొననేలా, ఎత్తైన స్థలమున సమాధిని తొలిపించుకొనుచున్నాడు, శిలలో తనకు నివాసం తొలిపించుకొనుచున్నాడు. ఎక్కడంట? ఎత్తైన స్థలములో.
దాన్ని చూడగానే ఫలానా వ్యక్తి శిలలో కదలకుండా స్థిరంగా ఉండేటువంటి సమాధిని తొలిపించుకుంటున్నాడు. 17వ వచనం, ఇదిగో బలాఢ్యుడొకని విసిరివేయునట్లు యెహోవా నిన్ను వడిగా విసిరివేయును, ఆయన నిన్ను గట్టిగా పట్టుకొనును, ఆయన నిన్ను మడిచి ఒకడు చెండు వేసినట్టు విశాలమైన దేశంలోకి నిన్ను విసిరివేయును. దేవుడు ఏం చేస్తాడంట, ఒక బలాఢ్యుడు ఒక చెండును తీసుకొని ఇలా విసిరివేసినట్టుగా ఎక్కడ వేస్తాడు, విసిరి పడేస్తే ఏమంటారు, బబులోన్లో పడతావు వెళ్ళి. ఇలా చెండు వేసినట్టు విసిరేస్తే బబులోన్లో పడతావు వెళ్ళి. ఈ సమాధి ఎవరికి? ఇంత ఆడంబరం దేనికి? ఈ డిజైన్ దేనికి? కొన్నిసార్లు మనం వస్తువులు కొనుక్కునేటప్పుడు ఎంత ముచ్చట కొనుక్కుంటామో, క్వాలిటీలో రాజీపడం, నాణ్యతలో రాజీపడం, అసలు రాజీపడే ప్రసక్తే లేదు. తెచ్చింట్లో పెట్టుకుంటాం, ఎవడికి దక్కుతుందో తెలియదు, ఎవడు అనిపిస్తాడో తెలియదు. మొన్నక ఫ్యూనరల్కి వెళ్ళాను. ఫ్యూనరల్కి వెళ్తే ఆ సమాధి పెట్టి అంట 45,000 అంట. సమాధి పెట్టి 45,000 అంట. అమ్మో, ఒక చిన్నపాటి ఇల్లు కట్టుకోవచ్చు కదా. ఒకవేళ మనం కుళ్ళిపోకుండా ఉంటే 45 లక్షలు పెట్టి ఉండేవాళ్ళేమో నాకు తెలిసి. కుళ్ళిపోతాం కాబట్టి 45,000. కుళ్ళిపోకుండా ఉంటే 45 లక్షలు పెట్టినా పెట్టి ఉండేవాళ్ళము. దేవుని దగ్గర కుళ్ళిపోయి శరీరం ఇచ్చాడు ఆయన, లేకపోతే మన తమాషాలు అన్నీ కాదు. 18వ వచనం, ఆయన నిన్ను మడిచి ఒకడు చెండు వేసినట్టు విశాలమైన దేశంలోకి నిన్ను విసిరివేయను. నీ యజమానుని ఇంటి వారికి అవమానం తెచ్చినవాడా, అక్కడనే నీవు మృతి పొందెదవు. నీ ఘనమైన రథములు అక్కడనే పడి ఉండును. నీ స్థితి నుండి యెహోవానగు నేను నిన్ను తొలగించెదను. నీ ఉద్యోగము నుండి ఆయన నిన్ను త్రోసివేయును. చేసిన తప్పేంటి? నీ యజమానుని ఇంటి వారికి అవమానము తెచ్చినవాడా. నీకు ఇచ్చిన జాబ్ ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి? అవమానకరమైన పని చేశాడు. తర్వాత అక్కడనే మృతి నొందెదవు. నీ ఘనమైన రథములు అక్కడనే పడి ఉండును. నీ ఘనమైన రథాలు, ఘనమైన రథాలు అంటే BMW, మెర్సిడెస్ బెంజ్, ఆడి కార్లు, రోల్స్ రాయిస్, అది 2025 భాషలో చెప్తున్నా. అప్పట్లో రథాలు, ఇప్పట్లో రోల్స్ రాయిస్, BMW ఉంటాయి కదా. నీ కాస్ట్లీ కార్లు అని అర్థం. ఆ రథాలను కొనుక్కోవడానికే నీ యజమానుని ఇంటికి అవమానం తీసుకొచ్చావు. అంత కాస్ట్లీ రథం కొనాలంటే కొంచెం శాలరీ పెరగాలి. శాలరీ పెరగాలంటే కొంచెం డిజిట్స్ మార్చాలి. అక్కడ అటు ఇటు ఇటు అటు మార్చాలి కదా. ఎందుకు మన గవర్నమెంట్ ఉద్యోగం చెప్పండి? ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఒక కళ. ఎందుకు? పబ్లిక్కి సర్వీస్ చేయడానికి అని చెప్పొద్దు, సీరియస్గా మాట్లాడుకుందాం. గవర్నమెంట్ ఉద్యోగం కావాలా వద్దా? మనకి కావాలి. ఎందుకు కావాలి? గవర్నమెంట్లోనే సంతకం ఇంకొక చోట పెడితే మనకు ఎక్కువ వస్తుంది, ప్రైవేట్లో రాదు. అది ప్రైవేట్లో గొడ్డు కష్టం చేయించుకుంటారు, జీతం మన ముఖాన పడేస్తారు. గవర్నమెంట్లో అయితే పెట్టే సంతకాలను బట్టి పరిస్థితులు మారిపోతుంటాయి. నాతో ఎవరు అన్నారు ఆ మధ్య, అలా ఒక ఇంటిని చూపించి, చూడరా 4 అంతస్తుల బిల్డింగు, నువ్వున్నావు దేనికి, ఏం పని చేస్తాడంటే ఆయన, ఏదో ప్యూన్ పనో ఏదో అటెండరో గవర్నమెంట్లో. ఏంటి అటెండర్ అంత పెద్ద బిల్డింగ్ ఎలా కట్టాడు? తెలివి. ఏంటంటే అది ఈ మధ్య అలా మాట్లాడుకున్నారు. తెలివి అంట. తెలివి ఉంటే 4 అంతస్తులు కడతారా? తెలివి కాదు అది, మోసం. మోసం. బైబిల్ దాన్ని తెలివి అందో, పాపం అంటది. ఇక్కడ నీ ఘనమైన రథములు, చాలా కాస్ట్లీ రథాలు. అసలు ఆ రథాలు అలా వీధుల్లో వెళ్తూ ఉంటే మాట్లాడుకుని వాళ్ళంతా, అది కదా రథం అంటే అని. మేడ్ ఇన్ ఈజిప్ట్, మేడ్ ఇన్ అష్యూరియా, ఆ రథాలని అంత అద్భుతంగా చేసిన రథాలు. మరి ఆ మాత్రం రథాలు కొనాలంటే, ఇంపోర్టెడ్ కార్లు కొనాలంటే ఆ మాత్రం పైసలు ఉండొద్దా? ఎక్కడి నుంచి వస్తాయి? మన స్థాయికి మించి, మన జీతానికి మించి మనం ఒకదాన్ని కొంటున్నామంటే దాని అర్థం నీ యజమానుని ఇంటికి అవమానం తెచ్చినవాడా, నీ జాబులో మోసం చేసినవాడా, అదేనా దాని అర్థం. చూడండి,
నీ స్థితి నుండి యెహోవానగు నేను నిన్ను తొలగించేదను, రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తాను. అది దాని అర్థం. నీ స్థితి నుండి నేను నిన్ను తొలగిస్తాను, నీ ఉద్యోగం నుండి ఆయన నిన్ను త్రోసివేయను. ఉద్యోగాలు ఎందుకు పోతాయి? ఆయన తీసేస్తే. ఉద్యోగాలు ఎందుకు వస్తాయి? ఆయన ఇస్తే. ఉద్యోగం వచ్చేది ఆయన ఇస్తే, ఉద్యోగం పోయేది ఆయన తీసేస్తే. కానీ మనం ఎవరి మీద పెట్టుకుంటాం? ఇచ్చింది ఎవరు అనుకుంటాం, తీసింది ఎవరు అనుకుంటాం. ఎవరు తీరు ఎవరు ఇచ్చేది ఆయనే, తీసేది ఆయనే. మనల్ని హెచ్చించేది ఆయనే, మనల్ని పడగొట్టేది ఆయనే. సమస్య అంతా ఆయనతోనే. అయితే బయట వాళ్ళకి మొక్క తెలియదు పాపం. బయట వాళ్ళు ఏమనుకుంటారు? మేము కష్టపడ్డాం, మేము అది చేసాం, మేము ఇది చేసాం అనుకుంటారు. కష్టపడే కృపనిచ్చింది ఆయనే, కష్టపడిన దానికి ప్రతిఫలం ఇచ్చేది ఆయనే, తోక జాడించినప్పుడు సున్నం పెట్టేది ఆయనే. అంతా ఆయనే. కాబట్టి మన సమస్య ఆయనే, మన పరిష్కారం ఆయనే. కాబట్టి ఓ షబ్నా, నేను నీకు అధికారం ఇచ్చాను, కానీ నువ్వు అవమానం తీసుకొచ్చావు. ఎందుకంటే రథాలు కొనుక్కోవడానికి. కాబట్టి నీ ఉద్యోగం నుంచి నేను నిన్ను తీసివేస్తాను. నిరుద్యోగులకు శుభవార్త ఏంటి? నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకండి. ఎవరి కోసం ఎదురు చూస్తారు? దేవుడి కోసం ఎదురు చూడండి. నోటిఫికేషన్ కోసం కాదు నిరుద్యోగులు ఎదురు చూడాల్సింది, దేవుడి కోసం. దేవుడు మనకి ఒక స్థితిని ఇవ్వాలంటే నోటిఫికేషన్తోనే పని లేదు. ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని టౌన్లో ఒక ఆయన ఉన్నాడు, 5వ తరగతి చదివాడు. 5 చదివాడు. నాకు తెలిసి నెలకి 60,000 పైగా సంపాదిస్తాడు ఆయన. 60,000కు పైగా సంపాదిస్తాడు. పైగా ఏ పనిలో వేలు పెట్టి పని చేయడు. ఏ పని చేస్తున్నాడు చెప్పండి? ఇక్కడ ఉన్న ఒక దాన్ని తీసి అటు పెట్టాడు, అక్కడ దాన్ని ఇటు తీసి పెట్టడం. ఎప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటుంటాడు, సిగరెట్ తాగుతుంటాడు, టీ తాగుతుంటాడు. అదే ఆయన చేసే పని. నెలకు ఆయనకి 60,000కు పైగా జీతం వస్తుంది. ఎలా వస్తుంది? కమిషన్ మరలా వేరే. ఏం పని చేస్తాడండి ఇంతకైన? ఏం లేదు. 10 మంది మేస్త్రీలను ఆయన చేతిలో పెట్టుకుంటాడు, 10 మంది పెయింటర్లు ఆయన చేతిలో పెట్టుకుంటాడు, 10 మంది ఎలక్ట్రీషియన్ ఆయన చేతిలో పెట్టుకుంటాడు, 10 మంది ప్లంబర్స్ని పెట్టుకుంటాడు. అన్నా ఒక ప్లంబర్ కావాలన్నా, సరే అంటే ప్లంబర్ పని చేసిన దానికి వాడికి జీతం ఇవ్వాలి, కూలి ఇవ్వాలి. ప్లంబర్ని అపాయింట్ చేసిన దానికి ఈ వ్యక్తి కమిషన్ ఇవ్వాలి. సరే అయితే 2,000 అవుతుంది సాయంకాలానికి. వాస్తవానికి వీడికి ఇచ్చేది 1,200. 800 అక్కడ నొక్కాడు, కమిషన్ నొక్కాడు. చదివింది 5వ తరగతి. నోటిఫికేషన్ కాదు మనకు కావాల్సింది, దేవుడు. ఆయన ఉద్యోగం ఇస్తే వస్తుంది, ఉద్యోగం తీస్తే పోతుంది. మనం ఏం చేయలేము దాన్ని. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది, నరుల కష్టం వలన అది ఎక్కువ కాదు అని రాయబడి సామెతల్లో. ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఎవరు? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మనం కష్టపడితే ఎక్కువ కాదు, అదే కష్టపడకపోతే తక్కువ కాదు. అదే ఆయన దీవించాలంటే దీవిస్తాడు, వద్దనుకుంటే లేదు. ఆయన ఆశీర్వదించుకుంటే మనం ప్రయాసపడతాం, చూసావా? ఎందుకు పనికిరాదు. అది చిల్లుబడిన సంచిలో వేస్తే ఎలాగుంటుందో అలాగుంటుంది పరిస్థితి. ఎంత కష్టపడినా అక్కడే ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్పాను నేను? కష్టపడమని కాదు, కష్టపడొద్దు అని కాదు. నేను చెప్పింది ముందు దేవుని పట్టించుకోండి, బయట వాళ్ళకి ఈ విషయం తెలియదు అని చెప్తున్నా. మన సమస్య ఆయనే, మన పరిష్కారము ఆయనే, మనకు ఉద్యోగం ఇచ్చేది ఆయనే, రెడ్ హ్యాండెడ్గా పట్టించేది ఆయనే, గణపరిచేది ఆయనే, అవమానించేది ఆయనే. సమస్య ఆయనతో. కాబట్టి ఆయనతోనే డీల్ చేసుకుంటే మంచిది. మరలా పైకి తీసుకొస్తాడు. పడడం చివరి కాదు, మరలా పైకి తీసుకొస్తాడు, రెట్టింపు తీసుకొని వస్తాడు. సమస్య ఆయనతోనే డీల్ చేసుకోవాలి. మనం ఏం డీల్ చేస్తాం? ఎవరి కాళ్ళు గడుపులు పట్టుకోవద్దు, ఆయన కాళ్ళు గడుపులు పట్టుకుంటే మంచిది. 20 వచనం చూడండి. ఇంతవరకు షబ్నా అయిపోయాడు. ఇక ఆ ప్లేస్లో ఎవరిని అపాయింట్ చేస్తున్నాడు చూడండి. ఆ దినమున నేను నా సేవకుడును హిల్కియా కుమారుడునకు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిను తొడిగించి నీ నడికట్టు చేత అతని బలపరిచి నీ అధికారమును అతనికి ఇచ్చేదను. అతడు యెరూషలేము నివాసులకును యోధా వంశస్థులకు తండ్రి ఎగును. ఓ షబ్నా, నీ పోస్ట్ని ఎవరికి ఇస్తాను? ఎల్యాకీముకి ఇస్తాను. నీ వస్త్రాన్ని అతనికి ఇస్తాను, నీ అధికారాన్ని అతనికి ఇస్తాను, నీ స్థానంలో అతను పెడతాను. అతడు దావీదు వంశస్థులకి తండ్రి అవుతాడు, తండ్రిలాగా పరిపాలిస్తాడు. నీలాగా రథాల కోసం ప్రయాసపడ్డు, కొద్ది కాలమే. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఎవడైనా స్టార్టింగ్లో ఎలాగుంటాడు? సిన్సియర్. లంచం అని మాట ఎత్తితే
ఏమంటాడు, అసలు ఆ మాట వింటావు, అసలు ఎంత నిజాయితీగా ఉంటారో. రాను 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 అవసరాలు పెరుగుతాయి. ఆటోమేటిక్గా కొన్ని నియమాలు పక్కన పెట్టి ఒట్టు తీసి గట్టు మీద పెట్టి కొన్ని చేయాలన్నమాట కదా. 22వ వచనం, దానికి ఎల్యాకీము కూడా మినహాయింపు కాదు. ప్రారంభం నుంచి చివరి దాకా ఒకేలాగా ఉన్నది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే. మిగతా అంతా అలా పైకి లేచి ఇలా కింద పడిన వాళ్ళే. దావీదు నా హృదయానుసారుడు అన్నాడా? ఎంతవరకు? ఆ సింహాసనం మీద ఇక కూర్చున్నాను, ప్రాబ్లం లేదనేంత వరకు రోజు ప్రార్థనలే, బైబిల్ స్టడీలే, ప్రార్థన. అసలు ఏమున్నాడో అంతా స్థిరపడ్డాడు. స్థిరపడిన తర్వాత దావీదు గారు యుద్ధం జరుగుతుంది అమ్మోని మీద, రబ్బా మీద. సరే మీరు పోయిరండి, నాకు కొంచెం బాగలేదు. నువ్వు రావా? అదేంటి అప్పుడు యుద్ధం అంటే ముందు ఉండేవాడివి, యుద్ధం యెహోవా అనేవాడు, ఇప్పుడేంటి కొంచెం ప్రాణం బాగాలేదు, మీరు వెళ్ళి చూసుకొని రాపు, చిన్న రాజ్యమే కదా. ఎక్కిందనమాట. ఎక్కింది. ఎక్కగానే ఏం చేశాడు, సాయంకాలం పాటు బయటకు వచ్చాడు. బయటకు రాగానే అంతా అయిపోయింది, ఫినిష్. ఆ తర్వాత సింహాసనం మీద తీసి, దావీదు సెట్ కాలేదు నీ సింహాసనం, నీకు స్టార్టింగ్ ఎలాగైతే గొర్రెలు మేపుకుంటూ తిరుగుతున్న అడవిలో అది బాగా సెట్ అవుతుంది నీకు, ఒకసారి అరణ్యంలో పడి ప్రయాణం చేయి. కొడుకు తరుముకున్నాడు, శత్రువులు తరుముకున్నాడు, ఈ గుహ ఆ గుహ, అన్ని గుహల్లో ప్రార్థన స్టార్ట్ చేశాడు. ఏకాంత ప్రార్థనలు, ఒంటరి ప్రార్థనలు. ఎందుకని? అన్నీ పోతే అవే కదా మిగిలినది. కొంతవరకు మెయింటైన్ చేయగలుగుతాం, కానీ ఆ తర్వాత మెయింటైన్ చేయలేము, చాలా కష్టమైపోతుంది. ఇక్కడ చూడు ఎల్యాకీము పరిస్థితి చూడండి. నేను దావీదు ఇంటి తాలపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను, అతడు తీయగా ఎవడును మోయజాలడు, అతడు మోయగా ఎవడును తీయజాలడు. అసలు ఆయన మాటే శాసనం, అంత అధికారాన్ని ఇస్తాడంట. ఒక్క మాట మాట్లాడితే అది జీవోనే, అవునంటే అవును, కాదంటే కాదు, అంత అధికారాన్ని ఇచ్చాడు. ఆ మాటలు చూడండి. నేను దావీదు ఇంటి తాలపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను, అతడు తీయగా ఎవడును మోయజాలడు, అతడు మోయగా ఎవడును తీయజాలడు. దిట్టమైన చోట అంటే ఆయన అధికారానికి ప్రమాదమే లేదు, పోటీనే లేదు. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరిచెదను. అంత స్థిరపరిచే దేవుడే. ఇప్పుడు మేకు లూజ్ అవుతుంది చూడండి. దేవుడేమో మేకు కొట్టి స్థిరపరిచాడా, ఇప్పుడు లూజ్ అవుతుంది చూడండి మేకు. ఎందుకు లూజ్ అవుతుందో చూద్దాం. అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా ఉండును. అసలు దావీదు సింహాసనానికి ఇలాంటి ఓడరా సరిపోయినోడు అనే సిన్సియారిటీ, ఆనెస్టీ. అసలు ప్రెసిడెంట్ దగ్గర చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాడంట. అదే విషయం ఆ ఆనెస్టీలో. తర్వాత చూడండి 24వ వచనం, గిన్నెల వంటి పాత్రలను, బొడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను, అనగా అతని పితరుల సంతానపు సంబంధులకు పిల్ల జల్లందరినీ అతని మీద వేలాడదీయించెదను. ఎత్తుకున్నాడు మేకు. ఈ మేకు దిట్టంగా స్థిరపరిచాడా. దిట్టంగా స్థిరపడిన తర్వాత ఈయనకు ఆలోచన వచ్చింది, మన బామర్దిని ఆ ఫీల్డ్లో పెడదాం, మన తమ్ముడిని ఈ ఫీల్డ్లో పెడదాం, చెల్లిని ఆ ఫీల్డ్లో పెడదాం, మొత్తం అందరినీ తెచ్చుకున్నాడు. చూడండి ఆ వర్ణన, గిన్నెల వంటి పాత్రలో. ఎక్కడ తగిలించాలా? ఏ క్వాలిఫికేషన్ లేదు, మన బామర్ది కాబట్టి తీసుకొచ్చి పెట్టుకుంటాం అంతే. గిన్నెల వంటి పాత్రలను, బొడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులు, తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటారు కదా. తర్వాత అతని పితరుల సంతాన సంబంధులకు పిల్ల జల్లలందరినీ అతని మీద వేలాడదీయించును. ఒక్కొక్కడు వాడి స్థాయిలో ఏదో చేశాడు, అవినీతి చేశాడు. వాళ్ళందరికీ పూటపడాల్సింది ఎవరు? ఈయనే. కేసులన్నీ వచ్చి నెత్తి మీద పడతాయి. ఇప్పుడు మేకేమవుతుంది? లూజ్ అవుతుంది. చూడండి 25వ వచనం, సైన్యములకు అధిపతికి యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆమెకు ఓడదీయబడి తెగవేయబడి పడును, దాని మీద ఉన్న భారము నాశనమగును, ఈలాగు జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అంటే కొద్ది కాలమే స్థిరపరచబడింది, కొద్ది కాలమే స్థిరపరచబడింది. దేవుడు నిన్ను ఎక్కడ స్థిరపరిచాడో అక్కడే ఉంటే మర్యాదగా ఉంటుంది. ఎత్తుకున్నావనుకు అందరినీ లూజ్ అవ్వడమే. ఆ వర్ణన భలే ఉంటుంది. ఎన్నిసార్లు చదివాను నేను అసలు. గిన్నెల వంటి పాత్రలను, బొడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను, అనగా అతని పితరుల సంతాన సంబంధులకు పిల్ల జల్లలందరినీ అతని మీద వేలాడదీస్తాడు. అది కాదు కదా, ఎందుకు ఆయన స్థిరపరిచాడు? దావీదు వంశాన్ని పరిపాలించడానికి. దేవుడు మనకిచ్చినటువంటి ఉద్యోగం, లేకపోతే మనకిచ్చినటువంటి స్థాయి, మనకిచ్చినటువంటి ఆ పేరు ఎందుకు ఇచ్చాడు? కేవలం ఆయన మహిమ కోసం ఇచ్చాడు.
దాంట్లో అందరిని పట్టుకొచ్చి పెట్టామనుకో ఏమవుతుంది? నీరు గారిపోతుంది. ఆ దిట్టంగా స్థిరపరచబడిన మేకు కాస్త ఏమవుతుంది? వదులవుతుంది. ఆ మేకు దిట్టంగానే ఉంది, దాని మీద చెంబులు, బుడ్లు, పాత్రలు అన్నీ వేలాడదీస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా. ఈరోజు చర్చిలో జరుగుతుంది అదే. ఎవరైతే భారమైనటువంటి సేవ చేయాలని ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అధికారాన్ని తీసుకొచ్చి మా తమ్ముడే, మన బంధువే, మనోడే పెట్టుకుంటామా? ఇక వాళ్ళకి దాని విలువ తెలియదు, దానికి వాల్యూ తెలియదు. ఎప్పుడు కూడా మోషే అన్నాడు, మోషే 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని పరిపాలించాడు, తిరుగులేని నాయకుడు. ఆయన చనిపోయేటప్పుడు దేవుడు మోషేకి 2 కొడుకులు ఉంటే 2 కొడుకులను ఏర్పాటు చేసుకోలే. వాళ్ళు సాధారణమైన పని చేశారు. వాళ్ళు ఎవరికి ఇచ్చాడు అధికారాన్ని? మోషే లేవీయుడు. ఎఫ్రాయిము గోత్రంలో నూను కుమారుడైన యెహోషువ. సంబంధమే లేదు. మోషే బాధపడలే. అదేంటి ప్రభా, నాకు 2 కొడుకులు ఉన్నారు, నా కొడుకులను కదా రాజును చేయాల్సింది, నా కొడుకులను కదా నాయకులు చేయాల్సింది. మోషే అడగలే. ఓకే ప్రభా దీవించాలనా, సరే అయితే యెహోషువ మీద చేపెట్టాడు, దీవించాడు. యెహోషువ పిల్లలు ఉన్నారు, ఆయన పిల్లల తర్వాత నాయకులు కాలే. ఎందుకు కాలేదు? సమూయేలుకి కొడుకులు ఉన్నారు, ఆయన పిల్లలు నాయకులు కాలే. కానీ ఈరోజు పాస్టర్ కొడుకు పాస్టర్, వాడి కొడుకు పాస్టర్, వాడి కొడుకు పాస్టర్. దరిద్రం. సామర్థ్యం ఉండాలి. ఇప్పుడు నేను పని చేస్తున్నా, ఇక్కడ వాక్య పరిచర్య చేస్తున్నా. ఇది ఎవరు క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే సామర్థ్యం ఉండాలి. నా కొడుకు ఎక్కుతాడు అంటే కుదరదు. వాడికి సామర్థ్యం ఉందా లేదా? ఇక్కడ ఎల్యాకీముని దేవుడు స్థిరపరిచాడు, మేకును స్థిరపరిచాడు. ఈ మేక ఏం చేసింది? గిన్నెల వంటి పాత్రలంట, బొట్ల వంటి సమస్తమైన చిన్న చెంబులన్నీ తగిలించుకుంది. అందుకేనా చెంబులు తగిలించుకునేదానికి, గిన్నెలు తగిలించుకోవడానికి ఇంత మేక కావాలనా? యావత్తు దావీదు వంశపు భారాన్ని మోయడానికి మేకుగా దిగ్గొట్టాడు ఆయన. ఎవరిని ఎత్తుకున్నాడు వచ్చి? చిన్న చిన్న చెంబులు, పాత్రలు, వీటిని ఎత్తుకుండేది. ఎప్పుడు కూడా దేవుని పరిచర్యలో, దేవుడు ఇచ్చినటువంటి పనిలో అపోస్తలుడైన పౌలు అంటాడు చూడండి తిమోతితో, ఎవరికి ఈ సువార్తని, ఈ పరిచర్యని ఇస్తావు అని చెప్తున్నాడు అంటే ఈరోజు తెలియదు. అదే జనాలకి తెలీదు. ఎవరు వేదిక మీద ఉంటారు? ఎవడు పడితే వాడు వేదిక మీద ఉంటాడు. చూడండి 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకి అప్పగించు. ఎవరికి అప్పగించాలంటే ఫస్ట్ సామర్థ్యం ఉండాలి, దాన్ని తీసుకుని వెళ్ళగలిగే సామర్థ్యం ఉండాలి. నమ్మట్టు వాడు నమ్మకస్తుడండి, వాళ్ళకి అప్పగించు. ఎవరికంటే వాడికి ఇవ్వద్దు. ఈరోజు మీరు చూడండి పరిచర్యలో, దేవుని సేవలో సామర్థ్యం అక్కర్లే, బంధువు అయి ఉంటే చాలు వాడికి వేదిక ఇచ్చేస్తారు. ఇవ్వకూడదట. కొడుకులకి ఇవ్వకూడదు, కూతుర్లకి ఇవ్వకూడదు, అల్లుళ్ళకి ఇవ్వకూడదు. ఎవడికి సామర్థ్యం ఉందో వాడికే అది చెందాలి, వాడే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి. షబ్నా అనే వ్యక్తి ఏమో రథాలను సంపాదించుకోవడానికి అవమానకరమైన పరిచర్య. ఎల్యాకీమేమో కొద్ది కాలం బాగానే చేశాడు, ఆ తర్వాత పిల్లజనులందరూ తగిలించుకున్నాడు దెబ్బతో. ఈయన సింహాసనం కూడా, ఈయన పదవి కూడా స్థిరత్వాన్ని కోల్పోయింది. ఎప్పుడు ఇలాంటి పరిచర్య చేయకూడదు. ఇంతవరకు నేనేం చెప్పాను అంటే యెషయా గ్రంథం 22వ అధ్యాయంలో యెరూషలేము ప్రజలు చేసినటువంటి పాపం, దేవుణ్ణి నమ్మకుండా ప్రాకారాలను నమ్ముకున్నారు, పశ్చాత్తాపడకుండా తెగించారు, తిరగబడ్డారు, మొండిగా తయారయ్యారు. నంబర్ 2, అధికారులు ఈ కష్టకాలంలో దేవుడి వైపు తిప్పకుండా తమ రథాలను సంపాదించుకోవడానికి శాసనాల్ని మార్చారు, స్వార్థంగా సంపాదించడం ప్రారంభించారు. ఈరోజు క్రైస్తవ్యంలో జరుగుతుంది కూడా ఇదే. ఎవడి స్వార్థం వాడిదే. బయట ఏమనుకుంటున్నారు యేసు ప్రభు గురించి, బైబిల్ గురించి, క్రైస్తవ్యాన్ని గురించి ఈ బాధ్యత ఎవరికి లేదు. అనిపిస్తుంది నాకు, ఎంత మూర్ఖులుగా ఎందుకున్నారు వీళ్ళు అని. నేను చేసే ఒక పనిని బట్టి నన్ను తిట్టారనుకో ఎవరైనా సంతోషమే, ఎందుకంటే నా బుద్ధి అదే కాబట్టి. నేను చేసే పనిని బట్టి క్రీస్తుని అన్నారనుకో, అప్పుడు నేను బ్రతకాల్సి అక్కర్లేదు. నా పర్సనల్గా అనొచ్చు, తప్పలేదు.
కానీ నేను చేసే పని క్రీస్తుకు ఆపాదించబడుతూ ఉంటే అప్పుడు ఏంటది? ఈరోజు పాస్టర్గా పిలువబడుతున్న వాళ్ళు వీళ్ళు అడుక్కు తినేదానికి అలవాటు పడి ఎన్ని మోసాలు, ఎన్ని డ్రామాలు, ఎన్ని కుయుక్తులు వీళ్ళు చేస్తున్న దానికి క్రైస్తవ్యం అంతా ఇంతేనేమో, యేసుప్రభువు నమ్ముకుంటే ఇంతేనేమో, బైబిల్లో ఇలాగే ఉందేమో అని అనుకుంటూ ఉన్నా సరే ఇంకా వాళ్ళు స్వార్థం కోసం ప్రయాసపడుతున్నారు తప్ప శబ్నాలాగా అరే మేము చేసేదానికి క్రీస్తు ఎందుకు దూషించబడాలని మానుకోవట్లే. యేసుప్రభువు అద్భుతాలు చేశాడు బైబిల్లో, ప్రపంచానికి తెలియదు అద్భుతాలు ఏంటో. కానీ ఈరోజు బెల్లంపల్లిలో కానీ లేకపోతే ఇంకొక స్వస్థతశాలలో కానీ అద్భుతాల పేరుతో డ్రామాలు చేస్తున్నారు కదా. బయటలో ఏమనుకుంటున్నారంటే యేసుప్రభువు కూడా ఇలాగే చేశాడేమో అనుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు కదా ఇలాగే చేశాడు యేసుప్రభువు కూడా అని అనుకుంటున్నారు. వీళ్ళ తమాషాలు చూసి ఇలాగే ఉందేమో బైబిల్ అనుకుంటున్నారు. ఇంకో తమాషా చెప్పమంటారా? వీడు ఎన్ని తమాషాలు చేస్తే అంత ఫేమస్ అయిపోతున్నాడు, అంతమంది వెళ్తున్నారు. ఓకే, ఎంతమంది వస్తున్నారంటే ఇందులో ఇదే ఉందేమో క్రైస్తవ్యంలో, ఇదే క్రైస్తవ్యమేమో, లేకపోతే ఇంతమంది ఎందుకు వస్తున్నారు అనుకుంటున్నారు. షబ్నా చేసింది అదే. తను నియమించిన యజమానునికి అవమానం తీసుకొచ్చాడు, తన రథాలు సంపాదించుకునే దానికి తన ఉద్యోగాన్ని అబ్యూజ్ చేశాడు, నిరర్థకం చేశాడు. దేవుడు ఆ వ్యక్తిని తొలగించాల్సి వచ్చింది. షబ్నా లాంటి అధికారులు తయారయ్యారు క్రైస్తవ్యంలో. మొన్న ఏమంటారు, ప్రవీణ్ అన్న చనిపోయినప్పుడు ఎంత నాయకుడు అంటే తల, నాయకుడు అంటే ఆలోచన. గుంపుకి తల ఉండదో, గుంపుకి ఆలోచన ఉండదో. నాయకుడు ఏం చెప్తే అదే వింటది గుంపు. కానీ నాయకులు ఏం చేశారు? తప్పు త్రోవ పట్టించారు. నాయకులు కళ్ళాలాడుతున్నారు, ప్రవక్తలు త్రోవ తప్పిస్తున్నారు అని యెషయా గ్రంథంలో రాయబడతాయి కదా. అలా నాయకులుగా ఉండవలసిన వాళ్ళు ఒక మాట చెప్పినప్పుడు వాళ్ళ కింద 1000 మంది ఉన్నప్పుడు 1000 మంది సర్దుమణుగుతారు కదా. ఇది పరిస్థితి, మౌనంగా ఉండండి అని చెప్పలే. రెచ్చగొట్టారు 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 వీళ్ళ స్వార్థం కోసం. ఇది షబ్నా బుద్ధి. శ్రేష్టమైన రథాలను సంపాదించుకోవడానికి జనాలని మరణానికి అప్పగించాడు, జనాలని నాశనానికి అప్పగించాడు. కానీ తాను మాత్రం గొప్పదైన సమాధి తొలిపించుకుంటున్నాడు. ఆ సమాధిలో ఉండవు. ఇతరులను సమాధికి నియమించి నువ్వేమో గొప్ప సమాధిని కట్టుకుంటున్నావు. దేవుడు నిన్ను చెండును విసిరేసినట్టుగా బబులోను దేశంలో విసిరి పడేస్తాడు. ఈరోజు అబద్ధాలు చెప్పి మోసం చేసి సంపాదిస్తే అది మనకు దక్కదు. నిజం చెప్పు, నిజం చెప్పు, కొరత ఉండదు. అప్పటికి కొరత కనపడుతుందేమో, నిజం చెప్పు, నీకు కొరత ఉండదు. ఎందుకంటే ఆయన చూసుకుంటాడు. మనుషులు ఇచ్చే ఆ 10 రూపాయలు 20 రూపాయలు మనకు సరిపో, ఉపయోగం లేదు. దేవుడు ఇవ్వాలి, దేవుడు అవసరాలు తీర్చాలి, దేవుడు పట్టించుకుంటే అద్భుతం అది. దేవుడు ఇస్తే అద్భుతం అది. అది నా మొండి ధైర్యం. ఆ టైంలో మీరు నన్ను వ్యతిరేకించినా ప్రశంసించినా ఏం చేసినా మీ వల్ల నాకు వచ్చిన ఉపయోగం 0. నేను వచ్చిన దేవుని చూసి వచ్చాను. ప్రారంభంలో పరిచర్యకి ఎలాగొచ్చాను? అక్కడి నుంచి బయలుదేరి సరుకులు సామాన్లన్నీ వేసుకొని ఆటోలో వేసుకొని ఒక్కనే ఎక్కడ దిగాను. ఇప్పుడు ఇల్లు ఉందా, అది గ్రౌండ్, అది అప్పుడు అంత మైదానం. అది అక్కడ దింపాను. దింపగానే పైన చూస్తే మేఘాలు ఆడుతున్నాయి. ఒక పట్ట కప్పి రాళ్ళు పెట్టాను. ఆ రోజు నాకున్న ధైర్యం ఏంటంటే 20 లక్షల మంది ఇశ్రాయేలుని 40 సంవత్సరాల పాటు పోషించిన దేవుడు నాకు 3 పూట్ల 3 ప్లేట్లు భోజనం పెట్టడా? అది నా ప్రశ్న మనసులో. నేను ప్రకటించడానికి వచ్చింది ఎవరిని? ప్రభువైన యేసుక్రీస్తు వారిని. ఏం రాయబడింది ఆయన గురించి? 40 సంవత్సరాలు 20 లక్షల మందికి తక్కువ లేకుండా పోషించడం రాయబడింది. దాన్ని నేను నమ్మితే నాకు 3 పూట్ల భోజనం పెట్టడా? లక్షల మందికి వద్దులే, నాకు పెట్టడా? ఆ నమ్మకం లేనప్పుడు నేను ఎందుకు రావాలి? పెడతాడు, ఎలా పెట్టడో చూద్దాం. పెట్టకపోతే నేనే ప్రకటిస్తాను ఆయన పెట్టడు అని. పెడితే పెట్టాడని ప్రకటిస్తా, పెట్టకపోతే పెట్టలేదని ప్రకటిస్తా. చూద్దాం. కానీ ఇప్పటికీ తక్కువ కాలే, తక్కువ కాదు, తక్కువ చేయడు. ఒకవేళ అన్యాయస్తున్నైతే నేనే కావాలి తప్ప ఆయన కాడు. ఆయన పేరు కోసమైనా నాకు పెట్టాల్సిందే. ఆయన పేరు కోసమైనా ఆయన మహిమ కోసమైనా నాకు పెట్టి తీరాల్సింది, అంతే డిమాండ్ ఇది. అది నా ధైర్యం. అందరూ వ్యతిరేకమవుతారు క్రైస్తవం తెలుసు నాకు. అయితే ఏంటి, నాకు వ్యతిరేకం కావాల్సింది ఎవరు? దేవుడు వ్యతిరేకం అవుతున్నాడంటే ఆలోచిస్తాను. కానీ
మనుషులు వ్యతిరేకం అంటే నేను చేస్తున్న పని సక్సెస్ అయిందని అర్థం. మనుషులు నాకు వ్యతిరేకం అవుతున్నారు అంటే నేను కరెక్ట్గా పని చేస్తున్నాను అర్థం. మనుషులందరూ మూతులు నాకుతున్నారు, దాని అర్థం ఏంటంటే నేను దేవుని వదిలిపెట్టానని అర్థం. నన్ను చాలామంది అంటారు, అదేంటి నీకు బాధ అనిపించదా, నీకు రోషం రాదా, నీకు అవమానం రాదా అంటే రాదు. నాకేంటి అవమానం? యేసుప్రభుని శిలువ మీద కొడుతున్నప్పుడే ఆయనకు రోషం రాలే, నన్ను కొట్టలేదు కదా, ఇంకా రాదు. నిజంగా నికార్సుగా పరిచర్య చేస్తే ప్రశంసలు చాలా తక్కువ ఉంటాయి. మీరు అప్పట్లో ఎన్వి గోపాల్ అండ్ కో అని ఒక క్యాలెండర్ వచ్చేది, చూసారు లేదో? చూసారా? ఎన్వి గోపాల్ అండ్ కో క్యాలెండర్ ఉంటుంది. దాంట్లో అప్పుడు నేనేం చూసానంటే ఈ రాజఫలాలు ఉంటాయి, రాజపూజ్యం అవమానం అని ఉంటాయి రెండు, ఆదాయము వ్యయము, రాజపూజ్యం అవమానం అని ఉంటుంది. అప్పట్లో నా రాశిని ఎప్పుడు చూసుకున్న ఒకటే ఉండేది, రాజపూజ్యం ఇద్దరైతే అవమానం 20 ఉండేది. ఇప్పటికి అదే కొనసాగుతూ ఉంది, నేను దాన్ని నమ్మట్లే. కానీ అప్పుడు మంచిగానే వాళ్ళు లేడు, ఇప్పుడు మంచిగానే వాళ్ళు లేడు, అట్టే ఉంది పరిస్థితి. అప్పుడు ఎందుకు మంచి అనలేదంటే చేసిన పనులు అలాగ ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు మంచి అనట్లేదంటే మంచి పనులు చేస్తున్నాం కాబట్టి. ఇది నిజం. నిజంగా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు చెబితే మనల్ని ఎవడు గౌరవించడం, ఎవడికి నచ్చం. మీటింగ్ ఉంది రేపు, ఎల్లుండి మీటింగ్ ఉంది. నా పోస్టర్ పడగానే పెట్టారంట, దేంట్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టారంట, పోస్టర్ పడగానే ఫోన్లు వచ్చాయంట, అదేంటి జాన్పాలను పిలిపించావా అని. ఏమైంది? జాన్పాల్ ఏం చేస్తాడు? వచ్చేటప్పుడు ఏమైనా డైనమైట్ పెట్టుకొని వచ్చి చర్చను అలా పేల్చేస్తాడా? ఏంటి జాన్పాలను పిలిచావా, జాన్పాలను పిలిచావా, జాన్పాలను పిలిచావా, ఏమైంది? ఎందుకంత? మన పోస్టర్ పడాలే, దెబ్బతో వాడికి అందరు శత్రువులు అవుతారు. చాలా ధైర్యం కావాలి మనం పిలవాలంటే, డబ్బు ఖర్చు కాదు, ధైర్యం కావాలి. ఎందుకంటే అందరికీ సమాధానం చెప్పాలి. సాధ్యమవుతుందా? నేనేం చెప్తున్నాను అంటే, శబ్నాలాగా శ్రేష్టమైన రథాలను సంపాదించుకోవడానికి పరిచర్యను మార్చకూడదు. దేవుడు మనల్ని రథాలు సంపాదించుకోవడానికి కాదు నియమించింది. రథాలు దేశంలోకి రాకుండా, యుద్ధ వాతావరణం రాకుండా శాసనాలు చేయడానికి పెట్టాడు, మనవ రథాలు సంపాదించుకోవడానికి కాదు. బయట శత్రు రథాలు లోపలికి వస్తుంటే నీ రథాలు ఏమవుతాయి? ఇప్పుడు యేసుప్రభు కనపరచబడుతూ ఉంటే నేను కూడా సంతోషపడుతుంటే ఓకే, యేసుప్రభుకే అవమానం జరుగుతూ ఉంటే నేనెందుకు సంతోషపడాలి? నాకెందుకు సుఖము, నాకెందుకు క్షేమము? నేను ఆయన సేవకుండి కదా. ఆ రోజు ఎలీషా అదే అడిగాడు, ఎక్కడికి వెళ్ళావు? నా చుట్టం వచ్చాడు, చుట్టం కోసం వెళ్ళొచ్చాను. ఎక్కడికి వెళ్ళాడు? ఇంతకీ నయమాన్ని ఎదుర్కోవడానికి వెళ్ళాడు. ఎందుకు? ఇది సమయమా? ద్రాక్ష తోటలు సంపాదించుకోవడానికి, ఒలివ తోటలు సంపాదించుకోవడానికి, దాసదాసీలను సంపాదించుకోవడానికి ఇది సమయమా? మనం చేస్తున్న పరిచర్య సంపాదించుకున్న పరిచర్య కాదు, ఖర్చు పెట్టే పరిచర్య. మనం సత్యం చెప్పాలి. ఇశ్రాయేల్ దేశం అంతటికి మనమే దిక్కు, మనమే సంపాదన కోసం పడితే ఇశ్రాయేల్ దేశాన్ని రక్షించేది ఎవరు? ఇది ఎలీషా అడిగినటువంటి ప్రశ్న. తర్వాత గెహాజీ సంపాదించుకుంది ఆస్తులు కాదు, కుష్ఠరోగాన్ని లేటుగా అర్థమైంది. ఏం సంపాదించుకున్నాడు? తరతరాలకి కుష్ఠరోగం పోలేదంట. గెహాజీ కడుపును పుట్టి ప్రతి ఒక్కటి కుష్ఠరోగమే, వంశపారంపర్యంగా కుష్ఠరోగం వచ్చింది, అది సంపాదించుకుంది. వస్త్రాలను కాదు, బంగారాన్ని కాదు, వెండిని కాదు. సేవకు వచ్చేది ద్రాక్ష తోటను సంపాదించుకోవడానికి, ఒలివ తోటను సంపాదించుకోవడానికి కాదు, దాసదాసీని సంపాదించుకోవడానికి కాదు. ఏమి చెప్పబడిందో బైబిల్లో యథాతథంగా చెప్పడమే అద్భుతం. అదే యేసు ప్రభువుని గురించి చెప్పడం ఇంతకు మించిన భాగ్యం లేదు, ఇంతకు మించిన ఆస్తి లేదు, ఇంతకు మించిన గౌరవం లేదు. నేను మరణించాను అనుకో, ఒకనొక రోజు జాన్పాల్ ఏం సంపాదించుకున్నాడు, ఏం తిన్నాడు, ఏం చేశాడు ఎవరికి తెలియకపోవచ్చు. కానీ మనం మాట్లాడిన ప్రతి మాట ఒక రెఫరెన్స్ అంతే, గైడ్. ఇప్పుడు ఉదయం చెప్పాను యెషయా గ్రంథం 21. యెషయా గ్రంథం 21 మీద ఎవరికైనా డౌట్ వస్తే భవిష్యత్తులో ఎక్కడికి రావాలి? ఎవడైనా సరే జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్ ఛానల్ ఓపెన్ చేయాల్సిందే, దాన్ని వినాల్సిందే, నేను నచ్చకపోయినా సరే. ఇది గైడు, ఇది గైడు. రావాల్సిందే, ఇది వినాల్సిందే. మీకు అర్థం కాలేదు కదా ఇంతవరకు ఏం విన్నాము అన్నది, మీకు తెలియకపోవచ్చు. ఇది గైడు. యెషయా గ్రంథం 21కి ఇక్కడ చదవాల్సిందే, దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అలా చదువుకుంటే వెళ్ళారు, కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు. కానీ ఉదాహరణతో సహా పిల్లలకు అర్థమయ్యేటట్టుగా
ఎవడైనా చెప్పాడారా అంటే ఒకడున్నాడు, చెప్పాడు. మీకు నచ్చకపోవచ్చు, కానీ రావాల్సిందే, వినాల్సిందే, తప్పదు. మీకు మెడికల్ షాప్ వాడికి గొడవైంది, మీకు పోవడానికి మోమాట పడ్డొచ్చిన ఎవడో ఒకడికి డబ్బు ఇచ్చి అక్కడి నుంచే తెప్పించుకోవాలా, లేకపోతే చస్తావు. సేమ్ ఇది జరుగుతుంది భవిష్యత్తులో. నా మీద ఎంత వ్యతిరేకత ఉన్నా, ఎంత గొడవ ఉన్నా సరే ఒకానొక రోజు రావాల్సిందే, దీన్ని నొక్కాల్సిందే, ఓహో ఇదా దీని అర్థం అని వినాల్సిందే, తర్వాత వెళ్ళి వాళ్ళ స్టైల్లో ప్రసంగం చేసుకోవాల్సిందే. ఇప్పటికి జరుగుతుంది ఇదే, ఇప్పటికీ జరుగుతుంది. మనల్ని ఎవరైతే కాదంటారో వాళ్ళు ఓపెన్ చేయాలి, సీక్రెట్గా వినాలి, ఓహో ఇది అర్థం, వాళ్ళ స్టైల్లో వాళ్ళు చెప్పుకోవాల్సిందే. మళ్ళీ బయటకు వచ్చి జాన్ పాల్ అందరిని అంటాడు అదంటే అనాల్సిందే, నో ప్రాబ్లం. నేను దూషించమన్నా సరే వాక్యం కనపరచబడుతుంది, మీ స్టైల్లో మీరు చెప్పుకోండి. ఇదేంటి హోల్సేల్, ఇది కొత్త రోడ్డు అనేది హోల్సేల్. ఇది ఇక్కడ కొనాల్సిందే, మీ బండ్ల మీద అమ్ముకోవాల్సిందే, హోల్సేల్. తెలుసా మీకు హోల్సేల్ అంటే? ఊర్లో చిన్న చిన్న అంగళ్ళు ఉంటాయా, వీళ్ళందరూ వెళ్తారు, అక్కడ కొనుక్కుంటారు. ఇక్కడికి వచ్చి వేలాడి తీసుకొని అమ్ముకోవాల్సిందే. హోల్సేల్ అంగడి తెలియదు ఆ చాక్లెట్ తింటున్నవాడికి, కానీ నీకు కావాలంటే ఇక్కడికే రావాలి. నేనేం చెప్పినంతవరకు షబ్నా శ్రేష్టమైన రథాలను సంపాదించుకోవడానికి తన యజమానునికి అవమానం తీసుకొచ్చాడు. జనాంగం భయంలో ఉన్నప్పుడు తాను సమాధిని తొలిపించుకుంటున్నాడు. అందరి సమాధులు నిర్ణయించబడుతూ ఉంటే అధికారులు దేనికి అంటే జనాలకి ఆలోచన చెప్పేదానికి. నాయకుడు అంటే తల అవినీతికి లోబడితే ప్రజలేమైపోతారు? నాయకుడు అంటే తల, నాయకుడు అంటే కళ్ళు, జనాంగం ఎలా నడవాలో చెప్పాల్సిన వ్యక్తి. ఆ నాయకుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రథాలు సంపాదించుకునేదానికి, సమాధులు కట్టించుకునేదానికి, తన సుఖాల కోసం అలవాటు పడితే మరి జనాంగం ఏమవుతుంది? అందుకనే ఆ వ్యక్తిని తీసివేసి ఎల్యాకీముని ఆ స్థానంలో పెట్టాడు. సరే, ఎల్యాకీము కొద్ది కాలం బాగానే ఉన్నాడు. తర్వాత ఫేవరెటిజం, నెపోటిజం, ఎవరు ఫేవరెట్గా ఉంటే వాళ్ళు, ఎవరు బంధువులు అయితే వాళ్ళు తీసుకొచ్చి పెట్టాడు. ఆయన కూడా వదులయ్యాడు. ఇది కాదు నాయకత్వం అంటే. ప్రవక్త చెప్పిన మాటలు వినకపోతే, అధికారులు చెప్పకపోతే, అధికారులు మంచి వాళ్ళైనా సరే దారి తప్పిపోతారు. ఇక జాతిని రక్షించేది ఎవరు? యోదయ జాతికి రక్షణ ఎవరు? యోదయ జాతికి ఆశ్రయం ఎవరు? ఒకటి వాళ్ళకి తెలియదు, ప్రవక్త చెప్తున్నా వినట్లేదు. రేపు చచ్చిపోతుంది కాబట్టి ఈరోజు తిందాం తాగుదాం అనుకుంటున్నారు. సరే, అధికారులు ఏమని చెప్తారంటే అధికారులు వాళ్ళ స్వార్థం కోసం పనిచేస్తున్నారు. పోనీ మంచి అధికారి వచ్చారంటే ఆ అధికారి కూడా రాను దారి తప్పిపోయాడు. ఇక జాతిని రక్షించేది ఎవరు? జాతికి రక్షణ లేకుండా పోయింది. జాతి బాగుపడాలంటే ప్రవచనం ఉండాలి, సరైన వాక్యం ఉండాలి. ఒకవేళ అది అర్థం కానప్పుడు సరైన నాయకత్వం ఉండాలి. ఆ నాయకుడికి స్వార్థం ఉండకూడదు. ఇశ్రాయేలు దేశంలో నాయకుడు ఎలాగ ఉండాలి, ఎలాంటి వ్యక్తిని నాయకుడిగా ఏర్పాటు చేసుకోవాలని దేవుడు చెప్పాడు అంటే ధర్మశాస్త్రంలో ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో 16వ వచనం, అతడు గుర్రములను విస్తారముగా, ఏ 16? ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 16వ వచనం, అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకొనవలదు. గుర్రాలంటే కారులు. ఒకప్పుడు గుర్రాలే, ఇప్పుడు కార్లు. అతడు గుర్రాలను విస్తారంగా సంపాదించుకోవద్దు. గుర్రాలను సంపాదించే కోసం పరిచర్య చేయొద్దు, నాయకత్వం చేయొద్దు. తర్వాత, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకున్నట్టుగాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనేయకూడదు. ఎలైనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. తన హృదయం తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. అదేంటి, మనం రాజుల సినిమాలో బంగారం వెండి చూస్తాం, కానీ ఇక్కడేంటి ఇశ్రాయేల్ దేశంలో రాజుకి వెండి ఉండకూడదంట, బంగారం ఉండకూడదంట. ఇది కూడా రాజరికమేనా? అవును, ఇది దేవుడు నియమించిన రాజరికం. వెండి బంగారాన్ని సంపాదించుకోకూడదు. మరి రాజు అంటే పరిపాలించేవాడని, సంపాదించేవాడు కాదు. రాజు అంటే పరిపాలించేవాడు. వెండి బంగారానికి ఆశపడితే న్యాయాన్ని అన్యాయంగా మారుస్తావు, అన్యాయాన్ని న్యాయంగా మారుస్తావు, చట్టాలను మార్చుతావు. కాబట్టి నువ్వు వెండి బంగారాల కోసం నాయకత్వం చేయకూడదు. తర్వాత, మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తర్వాత లేవీయులైన యాజకులు స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకోవాలి. ఎవరి చేత రాయించడం కాదు, వాడే రాసుకోవాలంట. అంటే పరిపాలించాల్సింది
ధర్మశాస్త్రాన్ని బట్టా? అది ఎలా రాయండ్రా అని అనొద్దు. నువ్వే రాసుకో, నీ ప్రార్థన నువ్వే చేసుకో, నీ బైబిల్ నువ్వే చదువుకో, నీ స్వార్థం నువ్వే చేసుకో, నీ పరిచయం నువ్వే చేసుకో, నువ్వే రాసుకో. ఒక ధర్మశాస్త్రాన్ని చూచి రాసుకో. ప్రభు నేను రాజును కదా అందరికీ, నాకు కాదు. ప్రభు నేను రాజును కదా అందరికీ, నాకు కాదు రాజువే. నువ్వు రాసుకో కూర్చొని. తర్వాత అది అతని యొద్ద ఉండవలెను, తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగకు ఉండినట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నట్టుకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఆ గ్రంథాన్ని చదువుతూనే ఉండాలి, అలాగే పరిపాలిస్తూ ఉండాలి. నేను రాజుని అని అనొద్దు. అంటే దింపి పడేస్తా. సౌలుకు పట్టిన గతి అదే, సౌలుకు పట్టిన గతి అదే. ఉండలా తీసేస్తాడు. ఇంతకు నేనేం చెప్తున్నాను, షబ్నా రథాల కోసమని రాజ్యాన్ని తాకట్టు పెట్టాడు. ఎల్యాకీము బంధుత్వం కోసం పరిచర్యను అమ్మి వేసుకున్నాడు. ప్రవక్త చెప్పిన మాటల్ని ప్రజలు వినలే. మరి దేశం ఎలా బాగుపడుతుంది? దేశం ఎలా బాగుపడుతుంది? వీటన్నిటికీ సరైన న్యాయం చేసిన ఒకే ఒక్కడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనకు మోమాటం లేదు. నీవు మోమాటం లేనివాడు అని శత్రువులు అన్నారు. ఆయనకు మోమాటం లేదు. అయ్యా నీ తల్లి సహోదరులు వచ్చి బయట నిలబడుకొని ఉన్నారు. ఎక్కడ అని వెళ్ళాయన, ఎవరు నా సహోదరి, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? దేవుని చిత్తం జరిగిస్తున్న వీరే నా సహోదరులు, నా తల్లి. వాళ్ళు ఎంత ఫీల్ అయి ఉంటారు? ఫీల్ అయితే అయ్యారు కాక. నేను ఇక్కడ ప్రసంగం చేస్తుంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇంతకీ? ఎందుకు నాతో పాటు రాలే? నేనేమో ప్రసంగం చేస్తున్నాను, నేను ఇంత పరిచయం చేస్తాను, మీరు ఎక్కడున్నారు ఇంతకీ? చుట్టపు చూపుగా వచ్చారు. ఇప్పుడు అర్జెంట్గా నేను ప్రసంగం మానేసి మీ దగ్గరకు వచ్చి ఒక బొకే ఇచ్చి లోపల తీసుకున్న వాళ్ళనా? నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు ప్రసంగం వినడానికి. వీళ్ళు నా సహోదరి, వీళ్ళు నా తల్లి, వీళ్ళు నా సహోదరుడు, వీళ్ళు నా తండ్రి, దేవుని చిత్తం ప్రకారం బ్రతికే వాళ్ళే. ముఖం మీద కొట్టినట్లేదు. ఆయనకు మోమాటం లేదు. ఉన్నదన్నట్టు చెప్తాడు ఆయన. ప్రభువా ఎక్కడున్నావు వెతుకుంటూ వచ్చారు. మీరు నన్ను వెతుకుతున్నది రొట్టెల కోసం, చేపల కోసం తప్ప నిజంగా దేవుణ్ణి ప్రేమిద్దామని కాదు. రొట్టెల కోసం కష్టపడకండి, భోజనం కోసం ఇంతవరకు రాకండి అని చెప్పాడు ముఖం మీద. అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు, 12 మంది మిగిలారు. అప్పుడు యేసుప్రభువు అన్నాడు, మీరైనా ఉండండిరా, కనీసం మీకైనా చెప్తాను అని అనలా ఆయన. మీరు కూడా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోండి, కళ్ళు మూసుకొని 10 ఎంచుతాను, వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోండి. మోమాటం లేదు ఆయనకి. మోమాటం పరిచయం చేయలే ఆయన. బాప్తిస్మ ఇచ్చే యోహాను ఉన్నాడు, పెద్ద లేదు చిన్న లేదు, రాజు లేదు సామాన్యుడు లేదు. నేరుగా రాజు దగ్గరికి వెళ్ళాడు. నువ్వు చేస్తుంది ఏంటని అడిగాడు. తల తీసేశాడు. ఓకే పర్లేదు. యెషయా గ్రంథం 22వ అధ్యాయానికి సరిగ్గా సరిపోయినాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. రేపు చచ్చిపోతాం కాబట్టి తిందాం తాగుదాం అన్నది యెషయా గ్రంథంలో ప్రజల ఆలోచన. ప్రభువైన యేసుక్రీస్తు వారు, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించు, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును కాక. చచ్చిపోయేటప్పుడు కూడా దేవుని చిత్తమే. మన ఆలోచనకి ప్రభువైన యేసుక్రీస్తు ఆలోచనకి తేడా అదే. కాబట్టి యెషయా గ్రంథం 22వ అధ్యాయం ఏం చెప్తుందంటే, దేవుడు మనల్ని ఏడ్చమన్నప్పుడు ఏడుద్దాం, అంగలార్చమన్నప్పుడు అంగలారుద్దాం, బూడిద వేసుకోమన్నప్పుడు బూడిద వేసుకుందాం, గోనెపట్టు కట్టుకోమంటే గోనెపట్టు కట్టుకుందాం. అంతేగాని మొండిగా తిరగొద్దు. మొండిగా తిరిగితే మీరు మరణం అయితేనే దీనికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఆయన కూడా ఆమెన్ అంటాడు. మొండిగా తిరగొద్దు. ఆయన మార్చుకోమంటే మార్చుకుందాం. ప్రమాదం ఎదురుగా ఉన్నప్పుడు ప్రాకారాన్ని కట్టుకోవడం కాదు, ప్రభువుకి ప్రార్థన చేయడం ముఖ్యం. ఎంత ప్రమాదం వచ్చినా పర్లేదు, మొత్తం ప్రపంచం అంతా వచ్చి మీద పడినా పర్లేదు, ప్రార్థన చేసామని ఎవరేం చేయలేదు. ఎంత ప్రమాదమైనా సరే. 400 మందితో వస్తున్నాడు ఏసావు. యాకోబు ఏం చేశాడు? ఆలోచన, మంచి తెలివిపరుడు కదా, కుయుక్తిపరుడు కదా, వెంటనే ఐడియా ఏంటి, మొత్తం డివైడ్ చేశాడు. వాళ్ళకి ఆ డైలాగ్ ఇచ్చాడు, వీళ్ళకి ఈ డైలాగ్ ఇచ్చాడు, రిహార్సల్ చెప్పాడు. ఓకే పదండి ముందుకి. ఎక్కడో తేడా కొడుతుంది, వర్కౌట్ కాదు. గుంపులుగా విడదీశాడు. మీరు ఇది చెప్పండి, మీరు ఇన్నిసార్లు సాగిలు పడండి, అది చేయండి, ఇది కానుకిచ్చాడు బహుమతులు. వర్కౌట్ కాదు, ఎక్కడో తేడా కొడుతుంది. ఏం చేద్దాం మరి, మీరంతా పదండి. అక్కడ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అది వర్కౌట్ అయింది. దేవుడు వచ్చాడు, వెంటనే కాలు పట్టేస్తున్నాడు, నేను వదిలిపెట్టను, నువ్వు దీవిస్తే దీవించు, లేకపోతే చంపితే నువ్వే చంపు. వాడి చేతిలో చావడం కంటే నీ చేతిలో వస్తాను గౌరవం ఉంటుంది. తెల్లవారుతుంది, పెనుగులాడుతున్నాడు, కాళ్ళు వదిలిపెట్టట్లే.
కొడితే తొడగూడు వసిలింది, అయినా వదిలిపెట్టను, ఆశీర్వదించితే కానీ వదిలిపెట్టను. ఏం పేరు నీ పేరు? నా పేరు మోసగాడు. నిజమే, మోసం చేశాను, నాన్నను మోసం చేశాను, మామను మోసం చేశాను, స్టార్టింగ్ నుంచి మంది ఇదే పనే, మోసగాడినే. అయినా సరే ఆశీర్వాదం కావాలి, మోసగాడినే ఆశీర్వాదం అయితే కావాలి. ఓకే, నీ పేరు మారుస్తున్నా, నీ పేరు ఇశ్రాయేలు, దేవునితో పోరాడి గెలిచావు. నేనేం చెప్తున్నా అంటే ప్రాకారాలు కట్టొద్దు ప్రమాదంలో ఉన్నప్పుడు. ఆ ప్రాకారాలు కూలిపోయినప్పుడు రీసౌండ్ వస్తుంది, మనం కట్టే ఏది పనికిరాదు ఆ టైంలో, ఒక్క ప్రార్థన తప్ప. నా జీవితంలో చాలా పరిస్థితుల ద్వారా వచ్చాను, ప్రార్థన మాత్రమే హెల్ప్ చేసింది, ఇంకేది హెల్ప్ చేయలే, ఇంకే తెలివితేటలు హెల్ప్ చేయలే. అలాగని తెలివితేటలు ఉపయోగించొద్దని నేను చెప్పట్లే, జాగ్రత్తలు తీసుకోవద్దని నేను చెప్పట్లే. ఆ ప్రాకారాన్ని కాస్త ప్రార్థనాపూర్వకంగా కట్టుంటే బాగుండేదని చెప్తున్నా. ఆ ప్రాకారాన్ని ప్రార్థనాపూర్వకంగా కట్టుంటే బాగుండేది. ప్రార్థన లేకుండా ప్రాకారం మీద ఫోకస్ చేస్తే కష్టం అని చెప్తున్నా. యెషయా గ్రంథం 22వ అధ్యాయంలో ప్రజల మూర్ఖత్వం, అమాయకత్వం, బయట శత్రువు ఉన్నాడు, వీళ్ళు మాత్రం లోయల్లాంటి పతనావస్థలో పడిపోయి కూడా ప్రాకారాలు లేపుకుంటున్నారు. తప్పు. అధికారులు స్వార్థం కోసం పనిచేస్తున్నారు, తప్పు. మంచి అధికారి కూడా రాను నెపోటిజం, ఫేవరెటిజం, తప్పు. ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే నీ చిత్తమే సిద్ధించునుగాక, ఏ ప్రాకారంగా అట్లా నీ చిత్తమే సిద్ధించునుగాక. ఇది చావు నీ చిత్తం అయితే ఓకే, జీవం నీ చిత్తం అయితే ఓకే, ఏదైనా ఓకే, నీ చిత్తమే సిద్ధించాలి. మన జీవితంలో ప్రమాదం వచ్చినప్పుడు నీ చిత్తమే సిద్ధించునుగాక, ముందుకెళ్ళిపో అంతే. అపోస్తులు ప్రమాదం ఎదురుగా ఉన్నప్పుడు నీ చిత్తం ఇదే ప్రభువా, ఓకే, కత్తికి ఎదురు వెళ్ళారు. నిన్ను బట్టి దినవెల్లా వధించబడిన వారు వదకు సిద్ధమైన గొర్రెలము వెళ్ళారు మరణానికి ఎదురుగా. దేవుని చిత్తము అలాగూ ఉన్న ఎడల మనం శ్రమ అనుభవిద్దాం. కీడు చేసి కీడు అనుభవిస్తే అవమానం, కానీ మేలు చేసి కీడు అనుభవిస్తే ధన్యత. కీడు చేసి కీడు అనుభవించామనుకో అవమానం, మేలు చేసి కీడు అనుభవించామనుకో ధన్యత. నీతి నిమిత్తం హింసించబడే వాళ్ళు అయ్యో పాపం అన్నాడా, ధన్యులు. పరలోక రాజ్యం నిమిత్తం హింసించబడే వాళ్ళు ధన్యులు, నీతి నిమిత్తం హింసించబడే వాళ్ళు ధన్యులు. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. ఎందుకంటే వారు మీకు ముందుండిన ప్రవక్తలకు అదే చేశారు కాబట్టి, మీరు ప్రవక్తల లిస్టులోకి వచ్చారు కాబట్టి. ఇదే చెప్పాను నేను ప్రవీణ్ పగడాల విషయంలో. మీరు ఎంతమంది ఏమనుకున్నా పర్లేదు, నేను నీతి కోసం నిలబడ్డాను, ఎంత శ్రమ వచ్చినా ఎదుర్కొన్నాను. ఈరోజు మార్క్ క్రియేట్ చేసాం చరిత్రలో. భవిష్యత్ తరాలు మాట్లాడుకోవాలంటే మనల్ని ఒక్కరిని పక్కన పెట్టి మాట్లాడాలి, మిగతా వాళ్ళంతా గుంపుగా మాట్లాడుకోవాలి. ఏది గొప్పతనం? మా నాన్న చెప్తుండే చిన్నతనంలో, ఒరే బ్రతికితే హంసలాగా బ్రతకాలరా, కాకిలాగా బ్రతకూడదని. అది నాకు అర్థం కాలే, మొన్న అర్థమైంది, ఓహో ఇది అన్నమాట అని. సపరేట్, మనం ఒక్కరం ఒకవైపు ఉంటాం. ఇప్పుడు క్రిస్టియానిటీలో మిగతా అంతా ఒకవైపు ఉంటారు. ఇది బ్రతుకంటే. ఎందుకని? మనకున్న ధైర్యం ఏంటి? మనకున్న ధైర్యమే వాక్యం, బైబుల్, ప్రభువైన యేసుక్రీస్తు. మనం వచ్చిన విధానమే 40 సంవత్సరాల పాటు 20 లక్షల మందికి 3 పూట్ల భోజనం పెట్టావు కదా, విత్ నాన్ వెజ్ పెట్టావు కదా, పరలోకపు ధాన్యం కదా, నాకు 3 పూట్ల పెడతావు అని వచ్చాను. ఇక ఎంతమంది ఉంటే ఏంటి, ఎంతమంది పోతే ఏంటి, ఎంతమంది పొగిడితే ఏంటి, ఎంతమంది తిడితే ఏంటి, నా శాలరీ పడేది పైనుంచి కదా. నాకు చెప్పు, నా ఉద్యోగం పైన సంబంధించింది, నా శాలరీ పైనుంచి వస్తుంది. మీరు ఏం చేస్తా నాకేంటి? షబ్నా లాంటి అధికారినిగా ఉండదలుచుకోలేదు, ఎల్యాకీం లాంటి అధికారిని కూడా ఉండదలుచుకోలేదు. ఎలాంటి అధికారిగా ఉండాలి? ప్రభువైన యేసుక్రీస్తు. మోమాటం లేదు ఆయనకి. ప్రతి సందర్భంలో దేవుని చిత్తమే నెరవేర్చబడాలి. రేపు చచ్చిపోయినా, ఇంకా ఆసేపులో చచ్చిపోయినా నీ చిత్తమే సిద్ధించునుగాక. అది ప్రభువైన యేసుక్రీస్తు పరిచర్య. నమ్మకమైన ప్రవక్త ప్రభువైన యేసుక్రీస్తు, నమ్మకమైన అధికారి ప్రభువైన యేసుక్రీస్తు. ఎల్యాకీము కొద్ది కాలంలో తప్పిపోయాడు. ప్రభువైన యేసుక్రీస్తు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే పరిపాలన, ఒకటే ప్రవర్తన. దావీదు కూడా తప్పిపోయాడు, ప్రభువైన యేసుక్రీస్తు తప్పిపోయాడు. అదే పరిపాలన, అదే పారదర్శకత, అదే ప్రవచనం, మాట మార్చడు ఆయన.
ప్రభువైన యేసుక్రీస్తు సిలువ నిదర్శనం దానికి. చావనైనా చస్తాడు కానీ మాట మార్చడు ఆయన. నీ చిత్తమే సిద్ధించునుగాక, ఆ చిత్తమే సిలువ. ప్రభువైన యేసుక్రీస్తును పట్టుకోవడానికి వచ్చారు. ఎవరిని వెతుకుతున్నారు? పట్టుకోవడానికి అక్కడ తిరుగుతున్నారు కదా. శిష్యులు రాలే అక్కడికి, వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు నిద్రపోతున్నారు. యేసుప్రభు వచ్చాడు. ఎవరిని వెతుకుతున్నారు? ఇక్కడ యేసుప్రభు ప్రాకారం కట్టచ్చు. ఎలా కట్టచ్చు? సైలెంట్గా పక్కకి వెళ్ళొచ్చు, వాళ్ళనే మోసం చేయలే, అలా తప్పించుకోవచ్చు. ప్రాకారం కట్టలే ఆయన, నేరుగా వెళ్ళాడు, ఎదురు నిలబడ్డాడు. ఎవరిని వెతుకుతున్నారు? వాళ్ళకి తెలియదు ఈయనే అని, చూడలే ఎప్పుడు, పైగా చీకట్లు అర్థం కాలే. నజరేయుడైన యేసుని. యేసుప్రభు ఏమనాలి? ఇదిగో ఇలా వెళ్ళాడు, ఆ వాగు దాటుకుని ఇప్పుడే వెళ్ళాడు, 5 నిమిషాలు అయింది. చెప్పొచ్చా చెప్పకూడదా? చెప్పొచ్చు. యేసుప్రభు చెప్పలే, ప్రాకారం కట్టలే, నేనే. పిలాతు ఎదురుగా నిలబడ్డాడు, నువ్వు రాజువా? అబ్బే నేను ఎప్పుడన్నా నా మాట అని అన్నాడా? అవును, నీవన్నట్టే, నేను రాజునే, నాది పరసంబంధమైన రాజ్యం. భూ సంబంధమైన రాజ్యం అంటే నా శిష్యులు పోరాడి ఉండేవాళ్ళు, నాది పరసంబంధమైన రాజ్యం. ఏంటి పన్ను కట్టొద్దన్నావంట? మాట మాట్లాడలే. ఏంటి అది చేసావంట? మాట మాట్లాడలే, మౌనంగా ఉన్నాడు. నువ్వు మాట్లాడితే నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది. యేసుప్రభు అన్నాడు, నన్ను అప్పగించడం కానీ నన్ను వదిలిపెట్టడం కానీ నీ చేతులు లేదు. ఏంటి ఆ మాట తీరు? ప్రాకారం కట్టట్లేదే, సంజాయిషి చెప్పట్లేదే, మౌనంగా ఉన్నా సరే ఏది సెట్ కావట్లేదే. ప్రాకారం కట్టలైనా తన్ను తీర్పు తీర్చే దేవునికి, తన్ను న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి అప్పగించుకున్నాడు. నో ప్రాకారం, ప్రభువుకి అప్పగించుకున్నాడు. నీ చిత్తం సిద్ధించునుగాక, సిలువెక్కాడు. ఇది అధికారం అంటే, ఇది జరగాల్సింది. తినాలి, తాగాలి, సంపాదించుకోవాలి. యేసుప్రభు ఏం సంపాదించుకున్నాడు? ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనిషి కుమారుడికి తలవాల్చుకున్నట్టుకు స్థలం లేదు, చచ్చిపోయినప్పుడు పాతి పెట్టడానికి కూడా స్థలం లేదు ఆయనకి. అందుకే అరిమతయి యోసేపు తన సమాధిలో పెట్టుకున్నాడు. సమాధిని కూడా సంపాదించుకోలే యేసు ప్రభు, శప్నాలాగా అరిమతయి యోసేపు సమాధిలో పెట్టబడ్డాడు. పరిచర్య అంటే సంపాదించుకోవడం కాదు, పరిచర్య అంటే సంపాదించింది ఖర్చు పెట్టడం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం అని చెప్తున్న విషయం ఏంటంటే, శత్రువు మన చుట్టూ ఉన్నాడు, మన పరిస్థితి ఏమో లోయల్లో దిగిపోయిన పరిస్థితిలో ఉన్నాం. ఆయన మాట విందాం. ఆయన ఏడ్చమంటున్నాడు, ఏడుద్దాం. అంగలార్చమంటున్నాడు, అంగలారుద్దాం. గోనెపట్టు కట్టుకోమంటున్నాడు, గోనెపట్టు కట్టుకుందాం. ఎందుకంటే మన పరిస్థితి కూడా లోయల్లో దిగిపోయిన పరిస్థితిగా ఉంది. ఆధ్యాత్మిక స్థితిలో లోయల్లో పడిపోయి ఉన్నాం. ఆయన ఇప్పటికీ వదిలిపెట్టట్లే. రిపెంట్ అంటున్నాడు, లెట్ us రిపెంట్. తర్వాత నాయకులు ఎలాంటి వాళ్ళో చూద్దాం. శప్నా లాంటి వాళ్ళ, ఎల్యాకీము లాంటి వాళ్ళ, ఇలాంటి నాయకులు మనకు వద్దు. నాయకత్వం కావాల్సింది యేసుప్రభు లాంటి నాయకత్వం కావాలి. దానికోసం ప్రయాసపడదాం. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ ఈ రెండిటికి నెరవేర్పు. ఆ సిలువ దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి వాడికైనా పశ్చాత్తాపం వస్తుంది. ప్రభువా, నేను చేసిన పాపాన్ని బట్టి నీవు నాశనం అయ్యావు. ఎందుకు యేసుప్రభు సిలువలో ప్రాణం పెట్టాడు? యెరూషలేము చుట్టూ రథాలు ఉన్నాయంటే, అందమైన లోయల్లో రథాలు ఉన్నాయంటే అర్థం ఉంది దాని పతనావస్థ అని. కానీ ప్రభువైన యేసుక్రీస్తు చుట్టూ రోమా సైనికులు ఉన్నారంటే ఎవరి పతనావస్థది? నా పతనావస్థ, నీ పతనావస్థ. ప్రభువా, నా మీద పడాల్సిన ఖడ్గం నీ మీద పడింది, నా మీద తీర్పు తీర్చాల్సిన విధానం నీ మీద పడింది. ఆయన సిలువ దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి వాడికైనా పశ్చాత్తాపం వస్తుంది, అంగలార్పు వస్తుంది. ఆ ప్రభువైన యేసుక్రీస్తు సిలువను అర్థం చేసుకున్నాడు, నిజమైన నాయకుడిగా తయారవుతాడు. శప్నా ఉండటిక, ఎల్యాకీము ఉండటిక నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు లక్షణాలు మనకు పునికి పుచ్చుకుంటాం అర్థం చేసుకుంటే సిలువని. యెషయా గ్రంథం 22వ అధ్యాయం ఎక్కడైతే విఫలమైందో ప్రభువైన యేసుక్రీస్తు సిలువ దాన్ని సఫలం చేసి చూపించింది. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యెషయా గ్రంథం 22వ అధ్యాయానికి నెరవేర్పు.